అరేబియా కథలు గంధర్వ చక్రవర్తి కూతురు. పూర్వం బస్రా నగరంలో హసన్ అనే యువకుడుండేవాడు. హసన్ అంటే సౌందర్యమని అర్థం. ఆ పేరు వాడికి సార్థకమైంది. ఎందుకంటే ఆ కాలంలో బస్రా నగరంలో హసన్ వంటి సౌందర్యవంతుడు మరొకడు లేడు. వాడు తల్లిదండ్రులకు ఒక్కడే బిడ్డ కావటం చేత కాస్త గారాబంగా పెంచారు. దానికి తగ్గట్టు వాడి తండ్రి వాడి చిన్నతనంలోనే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే తండ్రి మిగిల్చిన డబ్బు కాస్త హసన్ మిత్రులతో విందులు చేసి తగలేశాడు. ఆ తర్వాత వాడి తల్లి తన డబ్బుతో పెద్ద బజారులో ఒక నగలు చేసే దుకాణం కొని పెట్టింది. వాడు రోజూ ఆ దుకాణంలో కూర్చొని బంగారు నగలు చేస్తూ ఉండేవాడు. వాడి అందం దారేపోయే పిన్నలను పెద్దలను ఆకర్షించేది. ఒకనాడు హసన్ తన దుకాణంలో కూర్చొని పనిచేసుకుంటూ ఉండగా ఒక పర్షియా దేశపు వృద్ధుడు తెల్లపాగా ధరించి పొడుగాటి తెల్లని గెడ్డంతో సహా అటుగా వెళుతూ హసన్ను చూసి ఆగిపోయాడు. మనిషి చూస్తే చాలా గౌరవనీయుడులాగా ఉన్నాడు. ఇంతలో మధ్యాహ్నపు ప్రార్థనలకు వేళ అయింది. వీధులన్నీ ఖాళీ అయ్యాయి. వృద్ధుడు హసన్ దుకాణంలోకి అడుగుపెట్టి హసన్కు సలాం చేశాడు. హసన్ తిరిగి ఆ వృద్ధుడికి సలాం చేసి ఆయనను కూర్చోమని మర్యాద చేశాడు. వృద్ధుడు కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, నాయనా, నాకు సంతానం లేదు. నిన్ను చూడగానే పెంచుకోవాలని, నా విద్య నీకు నేర్పాలని కోరిక కలిగింది. నా అనంతరం నీవు ఆ విద్యను అభ్యసించవచ్చు. ఇలా నగలు చేసి శ్రమపడి నీ అందము ఆరోగ్యము చెడగొట్టుకోవలసిన అవసరం లేదు. నా విద్య ఎంత అపురూపమైనదంటే దాన్ని సంపాదించటానికి ఎన్ని వేల మందైనా ప్రాణాలు అర్పించి ఉంతురు. నిన్ను ఈ దుకాణంలో చూసే వరకు నాకు ఈ విద్య మరొకరికి నేర్పాలనే ఆలోచన రాలేదు అన్నాడు. అంతా విని హసన్, సరే, నన్ను పెంచుకొని మీ విద్య నేర్పేయండి. ఎప్పుడు నేర్పుతారు అని ఆత్రంగా అడిగాడు. రేపు అని చెప్పి పర్షియను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనందంతో కూడిన ఆరాటంలో హసన్ దుకాణం మూసేసి తల్లి దగ్గరకు పరిగెత్తుకుపోయి ఈ సంగతంతా ఆమెతో చెప్పాడు. ఆమె హసన్తో, నాయనా, పర్షియన్ నాస్తికుల మాటలు నమ్మవచ్చా? వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. వాళ్లకు తెలిసిన విద్య బంగారం చేయటం. కాని వాళ్ల స్నేహం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు, నాశనమైపోతారు అన్నది. హసన్ నిర్లక్ష్యంగా నవ్వి, అమ్మా, మనం పేదవాళ్లం. మన నుంచి ఎవరు ఏమీ దోచుకోలేరు. ఆ ముసలాడు ఎంతో యోగ్యుడిలాగా ఉన్నాడు. ఆయన దయ మన మీద ప్రసరించటం వల్ల మనకు లాభమే కలుగుతుంది అన్నాడు. ఎటూ చెప్పలేక తల్లి ఊరుకున్నది. ఆత్రంతో తహతహలాడిపోతూ హసన్ ఆ రాత్రి కన్ను మూయలేదు. మర్నాడు తెల్లవారుతూనే వాడు లేచి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లో పర్షియను వచ్చాడు. ఆయన హసన్ను కౌగిలించుకుని, నీకు పెళ్ళయిందా బాబూ అని అడిగాడు. ఇంకా లేదు. మా అమ్మ నన్ను పెళ్లాడమని చాలా రోజులుగా తొందర చేస్తుంది అన్నాడు హసన్. భేష్, నా విద్య బ్రహ్మచారులకి మాత్రమే చెప్పేది అంటూ వృద్ధుడు పాత రాగి ఏమైనా నీ వద్ద ఉందా అని అడిగాడు. హసన్ విరిగిపోయిన రాగి పళ్ళెం ఒకటి తెచ్చి వృద్ధుడికి చూపాడు. అదే కావాల్సింది. ఈ రాగిని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలను మూసలో పెట్టి కొలిమిలో పెట్టి తిత్తిపోసి కరిగించు అన్నాడు వృద్ధుడు. త్వరలోనే హసన్ ఆ పాత రాగిని కరిగించాడు. అప్పుడు వృద్ధుడు లేచి వచ్చి, హక్ మక్ బక్, రాగి బంగారం కావాలి అని 3 సార్లు అని తన తలపాగా మడతల్లో నుంచి ఒక పొట్లం తీసి అందులో నుంచి కుంకుమ పువ్వు రంగు గల పొడి చిటికెడు తీసి మూసలో వేశాడు. వెంటనే మూసలోని రాగి నీరు గడ్డకట్టుకుపోయింది. బంగారు కణిక అయింది. హసన్ ఇది చూసి నివ్వెరపోయాడు. వృద్ధుడి ఆదేశానుసారం అతను ఆ కణికను గీటురాయి మీద గీసి చూస్తే అది కల్తీ లేని మేలిమి బంగారమని రుజువైంది. ఆ బంగారానికి నగల వర్తకులు మంచి ధర ఇస్తారు. వృద్ధుడు హసన్తో, వెంటనే దాన్ని తీసుకుపోయి బజారులో అమ్మి డబ్బు తెచ్చుకో. ఇది ఎలా వచ్చింది ఎవరికీ చెప్పకు అన్నాడు. హసన్ దాన్ని 2000 దీనారాలకు అమ్మి ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లి తల్లికి చూపించి, ఇదంతా పర్షియను దయ వల్లనే సాధ్యపడిందని చెప్పాడు. ఈ మాట అన్నందువల్ల తల్లి అనుమానాలేవీ రహితం కాలేదు. అయినా హసన్ ఆమె అనుమానాలు లక్ష్యపెట్టక తమ వంట ఇంట్లో ఉండే ఇత్తడి సన్నికళ్ళు తీసుకుని తన దుకాణానికి పరిగెత్తాడు. వృద్ధుడింకా దుకాణంలోనే ఉన్నాడు. హసన్ సన్నికళ్ళును ఒక పక్కన పెట్టి కొలిమికి తిత్తిపోసి మంట చేస్తూ ఉండటం చూసి వృద్ధుడు, ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. దేన్ని కూడా బంగారంగా మార్చుదాం అన్నాడు హసన్.
వృద్ధుడు నవ్వి, ఒక్కరోజు నీ దగ్గర ఇంత బంగారం ఎలా వచ్చిందని అందరూ అనుమానించరా? నీ రహస్యం ఎలా దాగుతుంది అన్నాడు. అది నిజమే కాని మీ విద్య త్వరగా నేర్చుకోవాలని నాకు తహతహగా ఉంది అన్నాడు హసన్. వృద్ధుడు గట్టిగా నవ్వి, ఇది నడి బజారులో నేర్చుకునే విద్య అనుకున్నావా? నిజంగా ఈ విద్య నేర్చుకోవాలని ఉంటే నీ పనిముట్లతో మా ఇంటికి రా అన్నాడు. సరేనని హసన్ వృద్ధుడి వెంట బయలుదేరాడు. కానీ వీధిలో నడుస్తుండగా అతనికి పర్షియను నాస్తికులను గురించి తన తల్లి చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. అతను నడిచేవాడల్లా చప్పున ఆగిపోయి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ముసలివాడు ఆ సంగతి గ్రహించాడు. బిడ్డా, నిన్నేదో సంకోచం పట్టి పీడిస్తున్నట్టుంది. ఈ పరుసవేది విద్యను మా ఇంట నేర్చుకోవటానికి నీకేమైనా అభ్యంతరం ఉంటే మీ ఇంటికే వచ్చి నేర్పుతాను అన్నాడు వృద్ధుడు. అలా చేస్తే తన తల్లి భయాలకు తావుండదని హసన్ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి హసన్ ఇంటికి వెళ్లారు. వృద్ధుణ్ణి బయట వసారాలో ఉండమని హసన్ లోపలికి వెళ్లి, అమ్మా, ఆయన మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చాడు. ఒకసారి మన ఉప్పు తిన్నాక ఇక మనకెలాంటి ద్రోహమూ చేయడు అన్నాడు. నాయనా, అలాంటి పట్టింపులు మనకే కాని అగ్నిని పూజించే నాస్తికులకు ఉండవు. నీ క్షేమం గురించి నా ఆరాటం తీరిందనుకోకు. అతిథిని తెచ్చావు గనుక వంట చేసి పెడతాను కాని ఆ మనిషి లోపలికి వస్తే నేనీ చూరు కింద ఉండను. పొరుగుంటికి వెళ్లి ఆ మనిషి వెళ్లిపోయాకనే మళ్లీ ఇంట అడుగు పెడతాను అన్నది హసన్ తల్లి. అలాగే ఆమె రకరకాల కూరలు కొని తెచ్చి పుష్కలంగా వంటకాలు తయారు చేసి వాటిని తినటానికి సిద్ధంగా ఉంచి పొరుగుంటికి వెళ్లిపోయింది. తర్వాత హసన్ వృద్ధుణ్ణి లోపలికి తీసుకువచ్చి భోజనానికి కూర్చోపెట్టి, మా ఇంట మీరు భోజనం చేశాక మన మధ్య బంధం ఏర్పడుతుంది అన్నాడు. అది చాలా పవిత్రమైన బంధం నాయనా. నీ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఈ అపూర్వమైన విద్య నీకు చెబుతానా అంటూ వృద్ధుడు తన తలపాగాలో నుంచి పొట్లం తీసి, చూడు, ఇందులో ఉన్న పొడితో ఎన్నో మణుగుల బంగారం చేయవచ్చు. ఇందులో 1000 మూలికలు 1000 దినుసులు చేర్చి ఎంతో శ్రమపడి తయారు చేశాను. ఆ పద్ధతంతా నీకు చెబుతాను అంటూ ఆ పొట్లాన్ని హసన్కు అందించాడు. హసన్ ఆ పొడిని ఆశ్చర్యంతో చూసే సమయంలో హసన్ పళ్ళెల్లో కొంత ఆహారం పెట్టి అందులో వృద్ధుడు మత్తుమందు కలిపి, తిను నాయనా అన్నాడు. హసన్ ఒక్క ముద్ద నోట పెట్టుకుంటూనే స్పృహ తప్పి పడిపోయాడు. హసన్ స్పృహ కోల్పోగానే, ఇప్పుడు నా నుంచి తప్పించుకోలేవురా బిడ్డా అంటూ వృద్ధుడు తాను కూర్చున్న చోటి నుంచి లేచి హసన్ కాళ్లు మడతపెట్టి రొమ్ముకు బిగకట్టి అక్కడ ఉన్న ఒక బట్టల పెట్టె ఖాళీ చేశాడు. తర్వాత ఆ దుర్మార్గుడు హసన్ను ఆ పెట్టెలో పెట్టి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని బయటకు వెళ్లి ఒక కూలీని మాట్లాడి తెచ్చి వాడి చేత పెట్టె మోయించుకుని తిన్నగా రేవుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఓడ సిద్ధంగా ఉన్నది. ఓడ సరంగు వృద్ధుణ్ణి చూడగానే పెట్టెతో సహా ఎక్కించుకుని లంగరు ఎత్తి ఓడను సముద్రం మీదికి నడిపించాడు. కొంతసేపయ్యాక హసన్ తల్లి ఇంటికి వచ్చి చూసుకుంటే హసన్ లేడు. పెట్టే లేదు. కిందటి రోజు హసన్ బంగారం అమ్మి తెచ్చిన డబ్బు కూడా లేదు. పెట్టెలో ఉండిన బట్టలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బయట వాకిలి తెరిచి ఉన్నది. ఆమె తల బాదుకుని తన బట్టలు చించుకుని కొడుకును మళ్లీ చూడనని భయపడినంత అయిందని ఏడ్చింది. ఆమెను ఓదార్చటం ఇరుగు పొరుగు వాళ్లకు సాధ్యం కాలేదు. ఆమె తన నట్టింట కొడుకు పేర ఒక చిన్న గోరి కట్టించి అహోరాత్రాలు దాని దగ్గరే కాపలా ఉండి ఏడుస్తూ కాలం గడపసాగింది. హసన్ను మాయం చేసి పట్టుకుపోయిన పర్షియన్ ఒక భయంకర మాంత్రికుడు. వాడి పేరు బెహ్రం. వాడు తన మాయ విద్యలకు ఎందరో ముస్లిం కుర్రాళ్లను బలి ఇచ్చాడు. ఈసారి వాడికి హసన్ దొరికాడు. సముద్ర ప్రయాణం సాగినన్నాళ్లు బెహ్రం హసన్ను పెట్టెలోనే ఉంచి మత్తుమందు కలిపిన ఆహారం పెడుతూ వచ్చాడు. కొన్నాళ్లకు ఓడ అవతలి తీరాన్ని చేరింది. బెహ్రం పెట్టెతో సహా ఒడ్డున దిగాక ఓడ వెళ్లిపోయింది. అప్పుడు ముసలివాడు హసన్ను పెట్టెలో నుంచి పైకి తీసి కట్లు ఊడతీసి వాడి మత్తు వదలటానికేవో మందులు వాసన చూపించాడు. హసన్ కళ్ళు తెరిచి చూసేసరికి తాను సముద్రం ఒడ్డున ఉన్నట్టు తెలిసింది. కాని అది వాళ్ల దేశం కాదని కూడా తెలిసింది. ఎందుకంటే ఈ సముద్ర తీరాన ఇసుకలో నల్లని, తెల్లని, పచ్చని, ఎర్రని గులకరాళ్లున్నాయి. వాడు ఆశ్చర్యంతో లేచి నిలబడగానే వెనుకగా ఒక రాతి మీద కూర్చుని ముసలాడు కనిపించాడు. వాడే తనని మోసం చేసి ఇక్కడికి తెచ్చాడని, తల్లి అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయని హసన్ గ్రహించాడు. అతడు ముసలాడి దగ్గరకు పోయి, నాయనగారు, ఇదంతా ఏమిటి? మా ఇంటి ఉప్పు తిన్నారే అన్నాడు. ముసలాడు గట్టిగా నవ్వి,
అగ్నిని పూజించే బెహరంకు ఉప్పు తిన్న నిర్బంధమేమిటి? నీ వంటి ముస్లిం యువకుల్ని 990 మందిని బలి ఇచ్చాను. నువ్వు వెయ్యోవాడివి. నా చేతిలో చిక్కావు, తప్పించుకోలేవు. నీ దేవుణ్ణి విడిచిపుచ్చి నాలాగా నువ్వు కూడా అగ్నిని అర్పించు అన్నాడు. ఆ మాటలకు మండిపోయి, నీచుడా, ఏమిటి నువ్వనేది అని హసన్ గట్టిగా అరిచాడు. వెంటనే బెహరం తన బాలకం మార్చేసి, నిన్ను పరీక్షించటానికలా అన్నాను నాయనా. భేష్, పరీక్షలో నెగ్గావు. ఏకాంత ప్రదేశంలో నీకు నా విద్య చెబుదామనే ఉద్దేశంతో ఇక్కడికి తెచ్చాను. అదిగో ఆ కనపడే కొండ చూశావా? దాని శిఖరం మబ్బుల కన్నా ఎత్తుగా ఉంది. అందుచేత దాన్ని మబ్బుల కొండ అంటారు. మనకు కావలసిన మూలికలన్నీ దానిమీదే ఉన్నాయి. మనం ఇప్పుడక్కడికి ఎక్కాలి అన్నాడు. హసన్ అనుమానం కొంత తగ్గింది. అతను బెహరంను, ఆ కొండ గోడలాగా ఉందే, దాని శిఖరానికి ఎలా ఎక్కటం అని ప్రశ్నించాడు. మనకు ఎక్కవలసిన పనే లేదు, పక్షుల్లాగా వెళ్లి అక్కడ వాలుదాం అంటూ బెహరం తన పైబట్ట లోపలి నుంచి ఒక రాగి తప్పెట తీశాడు. దానిపైన కోడిపుంజు చర్మం పరిచి ఉన్నది. ఆ చర్మం మీద ఏవో బీజాక్షరాలు రాసి ఉన్నాయి. బెహరం ఆ తప్పెట మీద వేళ్లతో వాయించగానే పెద్ద ఎత్తున ధూళి లేచి, అది లేచిన చోట ఒక నల్లని రెక్కల గుర్రం ప్రత్యక్షమైంది. దాని ముక్కు నుంచి జ్వాలలు వెలువడుతున్నాయి. బెహ్రం దానిపైన ఎక్కి కూర్చొని హసన్కు సహాయం చేసి తన వెనుక ఎక్కించుకున్నాడు. వెంటనే ఆ గుర్రం రెక్కలాడించి రివ్వున గాలిలోకి లేచి కనురెప్పపాటు కాలంలో మబ్బుల కొండ శిఖరం మీద వాలింది. తర్వాత బెహ్రం, హసన్ ఇద్దరూ కిందికి దిగగానే అదృశ్యమైపోయింది. హసన్ అనుమానాలు తిరిగి వచ్చాయి. వాడు చుట్టూ కలయ చూస్తే ఏ విధమైన మూలికలు లేవు. బెహ్రం వాడితో, ఇప్పుడు నిన్ను ఏ ప్రాణి రక్షించలేదు, నా నుంచి ఎలా తప్పించుకుంటావు అని బిగ్గరగా నవ్వాడు. హసన్కు పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. నీచుడా, నాకు అల్లా అండ ఉన్నది. చూడు, అల్లా సహాయంతో నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో ముసలాడి చేతిలో ఉన్న రాగి తప్పెట లాగేసి రెండో చేత్తో బలం కొద్దీ అతన్ని కొండ మీద నుంచి తోసేశాడు. బెహరం గాలిలో పిల్లి మొగ్గలు తిరుగుతూ ప్రాణభయంతో అరుస్తూ కిందపడి రాళ్ల మీద పడి పచ్చడి అయిపోయాడు. ఆ మాంత్రికుడికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. హసన్ దుర్మరణం నుంచి తప్పించుకోవటమే కాక తన శత్రువైన బెహరంను కూడా తుదముట్టించి విముక్తుడయ్యాడు. అతను తన చేతిలో ఉన్న తప్పెటను తిప్పి తిప్పి చూశాడు. కాని దాన్ని ఎలా ఉపయోగించేది తెలుసుకోలేక, చేతకాక ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్న సంశయించి దానిని తన రొండిన కట్టుకుని చుట్టూ ఒకసారి కలయ చూశాడు. అతనున్న కొండ శిఖరం మబ్బుల కన్నా ఎత్తుగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతం చాలా విశాలమైన సమ ప్రదేశంగా ఉన్నది. ఎక్కడా ఒక చెట్టు కాని పొద కాని లేదు. బ్రహ్మాండమైన రాతి మైదానం. ఈ మైదానం ఒక చివర హసన్ ఉన్నాడు. దాని రెండో చివర అతనికి మంటలు ప్రకాశిస్తున్నట్టు కనిపించింది. మనిషి లేని చోట మంటలుండవనుకుంటూ హసన్ వేగంగా ఆ మంటలకేసి నడవనారంభించాడు. అతను దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ మంటలు ఒక పెద్ద భవనంగా మారాయి. ఆ భవనానికి 4 బ్రహ్మాండమైన స్తంభాలున్నాయి. వాటిపైన ఒక గుండ్రని గుమ్మటం ఉన్నది. స్తంభాలకు, గుమ్మటానికి, భవనానికి బంగారు రేకు తొడిగి ఉన్నది. సూర్యకాంతి ఈ బంగారు భవనం పైన పడటం చేత హసన్ మంటలు కనిపించాయని భ్రమపడ్డాడు. హసన్ మానసికంగానూ శారీరకంగానూ బాగా బడలి ఉన్నాడు. ఈ భవనం మనుషులుండేది కాదు. ఏ యక్షులో గంధర్వులో ఉండేది. అయితే అయింది. ద్వారపాలకుణ్ణి వేడుకొని మంచినీరు తాగుతాను, ఏ మూలనన్నా నడు వాల్చనిస్తే నిద్రపోతాను అనుకుంటూ హసన్ పచ్చరాతిలో మలచిన ద్వారం గుండా భవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అతను కొద్ది అడుగులు నడిచాడో లేదో ఇద్దరు కన్యలు ఒక చలవరాతి బల్ల మీద కూర్చుని చదరంగం ఆడుతూ కనిపించారు. మొదట వాళ్లు హసన్ను చూడలేదు కాని కొంతసేపటికి వారిలో చిన్నది తల ఎత్తి తన సమీపాన నిలబడి ఉన్న యువకుణ్ణి చూసి, అక్కా, ఎవరో అబ్బాయి వచ్చాడు చూడు. దుర్మార్గుడు బెహరం ఏటా ఇలాంటి యువకుల్ని మబ్బుల కొండపైకి తెస్తూ ఉంటాడు. ఈ అబ్బాయిని కూడా వాడే తెచ్చాడేమో. అలా అయితే ఇతను ఆ మాయదారి వాడి నుంచి ఎలా తప్పించుకొని ఉంటాడు? చాలా ఆశ్చర్యం అన్నది. హసన్ ఆమె కాళ్లపై పడి, అమ్మా, నేను అలాంటి అభాగ్యుణ్ణే అంటూ కంటతడి పెట్టుకున్నాడు. అతని దుస్థితి అర్థమై ఆమెకు హసన్ పైన ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది. ఆమె తన అక్కతో, అక్క, నేనీ కుర్రవాణ్ణి నా తమ్ముడిగా పెంచుకోబోతున్నాను, అందుకు నీవే సాక్షి అన్నది.
తర్వాత ఆమె హసన్ను భవనంలోకి తీసుకుపోయి సుఖంగా స్నానం చేపించి అతని పాత దుస్తులు అవతల పారేయించి మంచి దుస్తులు కట్టపెట్టింది. ఆ తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళు హసన్ను తమ మధ్య కూర్చోపెట్టుకుని భోజనం చేయించారు. ఈ తతంగమంతా ముగిశాక హసన్ వారితో, అక్కలారా, నాకు మీరు తటస్థపడే అదృష్టం కలగక పూర్వం నేను చాలా కష్టాలు పడ్డాను అంటూ తన కథ యావత్తూ చెప్పాడు. హసన్ తన కథ పూర్తి చేసినాక అతన్ని పెంచుకున్న ఆమె తమ కథ అతనితో ఇలా చెప్పింది. మేమొక గంధర్వరాజు కుమార్తెలం. అందరం కలిసి ఏడుగురం. అందరము ఒక తండ్రి బిడ్డలమే కాని ఒక తల్లి బిడ్డలం కాదు. అందరిలోకి నేను మా అక్క చిన్నవాళ్లం. మిగిలిన మా 5గురు అక్కలు వేటకి వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారు. మా అక్క చెల్లెళ్లను పెళ్లాడే అర్హత గల వాళ్లెవరూ సృష్టిలోనే లేరని మా తండ్రి గారి నమ్మకం. మేము శాశ్వతంగా కన్యలుగానే ఉండిపోవాలని ఆయన నిర్ణయించి మేము ఉండటానికి గాను ఈ మారుమూల ప్రదేశంలో ఈ భవనం కట్టించారు. ఈ ప్రదేశం మటుకు చాలా మనోహరమైనది, జల సమృద్ధి గలది. ఎక్కడ చూసినా పూల చెట్లు, పళ్ళ చెట్లు కనిపిస్తాయి. చక్కని సరస్సులున్నాయి. వాటిలో రాజహంసలున్నాయి. స్వర్గం లాంటి ఈ ప్రదేశంలో మేము చాలా సుఖంగా ఉన్నాం. మాకు ఒక్కటే కొరత ఉండేది. ఎంతకాలం గడిచినా మాకు మా ముఖాలు తప్ప కొత్త ముఖాలు కనిపించవు. నువ్వు ఇక్కడికి రావటం మాకు ఆ లోటు తీరింది. ఆమె తన తమ్ముడితో ఇలా కబుర్లు చెబుతూ ఉండగానే మిగిలిన 5గురు రాకుమార్తెలు వేట నుంచి తిరిగి వచ్చారు. తలవని తలంపుగా తమకొక తమ్ముడు దొరికినందుకు ఎంతో సంతోషించి వారతని చేత చాలా కాలం ఉంటానని వాగ్దానం పుచ్చుకున్నారు. హసన్ అక్కడి వింతలన్నీ చూస్తూ ఆ గంధర్వరాజు కుమార్తెల వెంట ఉండిపోయి వారితో షికార్లు, వేటకు వెళ్ళాడు. ఆ అక్కలను చూసుకుని అతన్నెంత గర్వించాడో అతన్ని చూసుకుని వారు అంతా ఆనందించారు. వాగుల వెంబడి తోటల్లోనూ ఆడుతూ ఒకరి ప్రపంచం గురించి ఒకరు విచిత్ర విషయాలు తెలుసుకుంటూ ఆ 8 మంది ఒక తల్లి కన్నపిల్లల్లాగా అన్యోన్యంగా మసులుకున్నారు. ఒకనాడు అందరూ పొదల మధ్య చేరి పాటలు పాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాశంలోకి దుమ్ము లేచి సూర్యబింబాన్ని ఆవరింపజేసింది. అదే సమయంలో ఉరుములాంటి ధ్వని వారికేసి వచ్చింది. రాకుమార్తెలంతా భయపడిన వారిలాగా హసన్తో, ఎటన్నా వెళ్లి దాక్కో అన్నారు. కడగొట్టు రాజకుమార్తె హసన్ను చేయి పట్టుకుని తోటలో ఒక చోటికి తీసుకుపోయి దాక్కుపెట్టింది. త్వరలోనే గంధర్వుల బలగం ఒకటి వచ్చి భవనం దగ్గర పాలింది. మరొక గంధర్వరాజు గౌరవార్థం రాజకుమార్తెల తండ్రి విందు చేస్తున్నాడట. తన కుమార్తెలను తీసుకురమ్మని ఆయన తన పరివారాన్ని పంపాడు. ఈ వార్త తెలియగానే కడగొట్టు రాజకుమార్తె హసన్ వద్దకు వచ్చి, తమ్ముడు, నిన్ను ఒంటరిగా విడిచి మేము కొన్ని రోజుల పాటు వెళ్లిపోవలసి వచ్చింది. ఇవిగో తాళ్లపు చెవులు. మేము తిరిగి వచ్చేదాకా ఈ భవనమంతా నీదే. కాని ఒక్క విషయం, జాగ్రత్త. ఈ తాళ్లపు చెవితో తెరుచుకునే గదిలోకి మాత్రం ప్రవేశించకు అని నీలపురాయి పొదిగిన తాళ్లపు చెవి అతనికి చూపింది. తర్వాత 7గురు రాజకుమార్తెలు తమ కోసం వచ్చిన వారి వెంట తమ తండ్రి ఇంటికి వెళ్లిపోయారు. వారు వెళ్ళాక భవనమంతా బిక్కుబిక్కుమంటూ బోసిపోయినట్టున్నది. హసన్ కాలుగాలిన పిల్లిలాగా గదులన్నీ తిరిగి తన అక్కలు వాడే వస్తువులు వారు తిరిగే చోట్లు చూసి వేదన పడ్డాడు. ఒకసారి అతను తెరవరాని తలుపు వద్దకు వచ్చాడు. దాన్ని తెరవరాదన్న సంగతి జ్ఞాపకం వచ్చి వెనక్కు వెళ్లిపోయాడు. అయితే అతని తలలో ఆలోచనలు వెనుక్కు తిరగలేదు. ఈ తలుపు తెరవరాదని కారణం ఏమై ఉంటుంది? ఆ గదిలో ఏమి వింత ఉండవచ్చును? ఏమైనా ఆ గదిలోకి పోనని మాట ఇచ్చాను కదా. ఇలా అనుకుని కూడా ఆ తలుపును అతను మరువలేకపోయాడు. దాన్ని గురించిన ఆలోచనలతో అతనికి నిద్ర కూడా పట్టలేదు. ఏమైతే అయింది అని ఆ తలుపు తెరుద్దామనుకున్నాడు. పోనీ తెల్లవారిన దాకా ఆగుదామనుకున్నాడు. చిట్ట చివరకు ప్రాణం పోయినా సరే ఆ తలుపు తెరిచి అక్కడేమున్నదో చూడవలసిందే అని నిశ్చయించుకున్నాడు. హసన్ ఒక దివ్వె తీసుకుని ఆ తలుపు దగ్గరికి వెళ్లి తాళం చెవి పెట్టి తిప్పాడు. నిశ్శబ్దంగా తలుపు దానంతట అదే తెరుచుకున్నది. హసన్ నిర్భయంగా లోపలికి అడుగుపెట్టాడు. ఆ గదిలో ఒక కర్ర సామాను కాని, తివాసీ కాని, చాప కాని ఏమీ లేదు. ఖాళీ గది. ఒక పక్కగా నిచ్చెన ఉన్నది. అది గది కప్పు దాటి పైకి వెళ్లిపోయింది. హసన్ నిచ్చెన మెట్లెక్కి కప్పులోకంతా గుండా పైకి వెళ్లిపోయాడు. పైభాగం సమతలంగా ఉన్నది. అక్కడ అతనికొక చిన్న తోట కనిపించింది. అందులో మొక్కలు, పూల పొదలు ఉన్నాయి. అతను ఆ తోటలోకి అడుగుపెట్టేసరికి ఒక అద్భుతమైన మనోహర దృశ్యం అతని కంటపడింది. అతని ముందు ఒక నిశ్చలమైన సరస్సు అద్దంలాగా ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్నది.
సరస్సుకు అవతలి వైపున ఒక వింతైన భవనం ఉన్నది. దాని బురుజులు ఎంతో ఎత్తుగా ఆకాశంలోకి చొచ్చుకుపోయాయి. ఆ భవనానికి సరస్సుకు మధ్య చలవరాళ్లతోనూ చుక్కల రాళ్లతోనూ కట్టిన మెట్లున్నాయి. మెట్ల దిగువన నీటిపైకి పొడుచుకు వచ్చేలాగా ఒక అరుగున్నది. దీనిని కెంపు, పుష్యరాగం, బంగారు, వెండి పలుకలతో నిర్మించారు. ఈ అరుగు మీద 4 గులాబీ రంగుల స్ఫటిక శిలలతో కట్టిన స్తంభాలు, వాటిపైన పరచిన పలచని ఆకుపచ్చ రంగు బట్ట, దాని కింద చక్కని సింహాసనము ఉన్నాయి. వీటన్నిటినీ నిర్మించటంలో చూపిన పనితనం ఎంతేసి రాజులకు సాధ్యపడేది కాదు. హసన్ కొయ్యబొమ్మలాగా నిలబడి ఈ అద్భుత దృశ్యం చూసి ఆనందిస్తూ ఉండే సమయంలో 10 పెద్ద పక్షులు ఎగురుతూ ఆకాశంలో నుంచి దిగివచ్చి సరస్సు ఒడ్డున వాలాయి. అవి కాసేపు ఒడ్డున అటూ ఇటూ తిరిగాక వాటిలో పెద్ద పక్షి సింహాసనం వద్దకు కదిలి వచ్చింది. మిగిలిన 9 పక్షులు దాన్ని అనుసరించాయి. హసన్ నిర్ఘాంతపోయి చూస్తుండగానే ఆ పక్షులన్నీ తమ తొడుగుల నుంచి స్త్రీల ఆకారంతో బయటకు వచ్చాయి. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క చంద్రబింబంలాగా ఉన్నది. అందరూ తమ పక్షి తొడుగులను వదిలేస్తూనే సరస్సులోకి దూకి ఓలలాడనారంభించారు. వాళ్ళు ఒకరినొకరు తరుముకుంటూ గట్టిగా నవ్వసాగారు. వారి నవ్వులకు దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. వారందరినీ అందంలోనూ చలాకీతనంలోనూ మించిన ఒక సుందరి హసన్ను ప్రబలంగా ఆకర్షించింది. అతను ఒక పొదచాటున నక్కి తనను ఆకర్షించిన సుందరిని తదేక దృష్టితో గమనించసాగాడు. త్వరలోనే ఆ కన్యలు జలకాలు ముగించి సన్నని వలివైపు దుస్తులు ధరించి చాందినీ కింద విశ్రాంతి తీసుకున్నారు. ఇంతలో ఎవరో తెల్లవార వస్తుంది, ఇక మనం బయలుదేరిపోదామా అన్నారు. వెంటనే అందరూ తమ తమ పక్షి తొడుగులు ధరించి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు వెళ్ళినాక కూడా హసన్ శూన్యాకాశంలోకి చూస్తూ అలాగే చాలాసేపు నిలబడిపోయాడు. హసన్ అంతవరకు ఎన్నడూ ప్రేమ అనేది ఏమిటో ఎరుగడు. తీరా ప్రేమ అంటే ఏమిటో తెలిసినాక అతనికి జీవితమంతా శూన్యమైపోయినట్టు అయింది. అతను ఆ రోజల్లా ఒక యుగంగా గడిపి రాత్రి కాగానే మళ్లీ సరస్సు వద్దకు వచ్చాడు. కాని ఆ రాత్రి ఆ కన్యలు రాలేదు. మరుసటి రాత్రి కూడా వారు రాలేదు. హసన్ అన్నము, నీరు, నిద్ర మానేసి నిరాశలో పడిపోయి ఇలా బతికే కన్నా చావే మేలు అనుకుంటూ ఆ రోజు శుష్కించిపోయి మంచం పట్టాడు. 10 రోజులు గడిచాక గంధర్వరాజు కుమార్తెలు తండ్రి ఇంటి నుంచి తిరిగి వచ్చారు. వస్తూనే హసన్ అక్క అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతని దుస్థితి చూసి కంటనీరు పెట్టుకుంటూ, ఇదేమిటి తమ్ముడు, ఎందుకిలా అయిపోయావు? మొహమంతా పాలిపోయింది, కళ్ళు గుంటలు పడ్డాయి. నీ వ్యాధి ఏమిటో దాచకుండా చెప్పు అన్నది. హసన్ కూడా కంటనీరు కారుస్తూ, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. ఎవరూ కూడా నాకు సహాయం చేయలేరు. నేనిలాగే ప్రాణాలు వదిలేస్తాను అన్నాడు. అలా ఎన్నడూ అనుకోకు. నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డేస్తాము. నీవు చావటమే జరిగితే నేను చచ్చిపోతాను అన్నది అతని అక్క. నేను ఆహారం ముట్టి 10 రోజులైంది అంటూ హసన్ జరిగిందంతా ఆమెకు చెప్పాడు. అక్క వద్దన్న పని చేసినందుకు చివాట్లు తగులుతాయని హసన్ అనుకున్నాడు. అయితే అతని అక్క అతన్ని పల్లెత్తు మాట కూడా అనకపోగా అతని స్థితికి జాలిపడి, నువ్వు అధైర్యపడకు. నీవు ప్రేమించిన కన్య నీకు దక్కేటట్టు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అయితే నీ రహస్యం నా మిగిలిన అక్కలకు ఏమాత్రం తెలియనివ్వకు. తెరవరాని తలుపు మాటకు వస్తే అది ఎక్కడ ఉన్నది కూడా నీకు తెలియదని చెప్పు. ఎందుకిలా కృశించిపోయావని అక్కలు ప్రశ్నిస్తే, మీకోసం బెంగపడి ఇలా అయ్యాను అని జవాబు చెప్పు అని సలహా ఇచ్చింది. తర్వాత ఆమె తన అక్కలతో, పాపం హసన్ ఒంటరిగా ఉండి మన కోసం బెంగపడి మంచాన పడ్డాడు. అతనికి తన తల్లి ఊరు జ్ఞాపకం వచ్చి భరించరాని వేదన కలిగిందట అన్నది. ఇది విని రాజకుమార్తెలు ఎంతో నొచ్చుకుని అతని వద్దకు వచ్చి ఎన్నో రకాల ఉపచారాలు చేశారు. అతని చేత ఆహారం తినిపించారు. తమ తండ్రి దేశంలో చూసిన వింతలన్నీ అతనికి చెప్పారు. ఈ విధంగా ఒక నెల రోజుల పాటు వారు అతనికి ఉపచారాలు చేయగా హసన్ కొంతవరకు కోలుకున్నాడు. తర్వాత ఒకనాడు రాజకుమార్తెలందరూ వేటకు బయలుదేరారు. కడగొట్టు రాజకుమార్తె హసన్కు తోడుగా ఉంటానని ఉండిపోయింది. మిగిలిన వాళ్ళు వెళ్ళగానే ఆమె హసన్ను సరస్సు సమీపంలో ఉన్న ఉద్యానవనంలోకి తీసుకుపోయి, చూడు హసన్, ఈ సరస్సు పక్కన అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. నీకు కనిపించిన కన్యలు ఎక్కడ స్నానం చేశారు అని అడిగింది. హసన్ ఆమెకు సింహాసనం ఉన్న చోటు చూపించాడు. ఆమె వెలవెలబోతూ, ఆరి భగవంతుడా, నువ్వు చూసిన కన్యలు గంధర్వ చక్రవర్తి కూతుళ్ళు, ఆమె చెలికత్తెలు.
ఆ చక్రవర్తి కింద మా నాన్న చిన్న సామంతు మాత్రమే. నీవు ప్రేమించినది చక్రవర్తి ఆఖరు కుమార్తె అయి ఉంటుంది. గంధర్వ చక్రవర్తి ఉండే లోకానికి మానవులే కాదు, ఇతర గంధర్వులు కూడా వెళ్ళలేరు. నీవు చూసిన గంధర్వ చక్రవర్తి కూతురు ప్రతి అమావాస్యకు తన చెలికత్తెలతో సహా ఇక్కడికి ఎగిరి వచ్చి జలకాలాడి పక్షి తొడుగులు సహాయంతో తమ లోకానికి తిరిగిపోతుంది. ఆ తొడుగు చేజిక్కించుకుంటే తప్ప ఆమె నీకు దొరికే మార్గం లేదు. అందుచేత ఆమె ఇంకొకసారి వచ్చేదాకా ఇక్కడ పొంచి ఉండి ఆమె సరస్సులో జలకాలాడే సమయంలో ఆమె తొడుగు దొంగిలించు. ఆమె దానిని ఇవ్వమని ఎంత దీనంగా బతిమాలినా నువ్వు చెలించకు. చెలించిపోయి ఆమెకు ఆ తొడుగు ఇచ్చేశావో నువ్వు, నీతో పాటు మేము, మాతో పాటు మా నాన్న అందరము సర్వనాశనం కావటం నిశ్చయం. నువ్వు గుండెరాయి చేసుకుని ఆమెను జుట్టు పట్టుకుని జరజరా ఈడ్చుకు వచ్చేయటం ఉత్తమమైన పని. అలా చేస్తే ఆమె నీకు లొంగి వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం అని సలహా ఇచ్చింది. హసన్ ఈ మాటలు విని ఆనందంతో తన్మయుడైపోయాడు. మర్నాడు అమావాస్య. చీకటి పడగానే హసన్ సరస్సు వద్దకు వెళ్లి మెట్ల సమీపంలో దాక్కున్నాడు. కొంచెం సేపయ్యాక చక్రవర్తి కుమార్తె, ఆమె చెలికెత్తెలు ఎగురుతూ వచ్చి వాలి తమ పక్షి ఉడుపులు తీసేసి నీటిలోకి దిగారు. హసన్ దడదడలాడే గుండెతో ఆ ఉడుపులను సమీపించి తన ప్రియురాలి ఉడుపు సంగ్రహించి మళ్లీ వెళ్లి దాక్కున్నాడు. కొంతసేపయ్యాక చక్రవర్తి కూతురు నీటి నుంచి పైకి వచ్చి తన ఉడుపు మాయం కావటం గమనించి గట్టిగా కేకలు పెట్టసాగింది. ఆమె చెలికెత్తెలు ఈ కేక విని నీటి నుంచి పైకి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు తన యజమానురాలిని ఆపదలో ఆదుకోవటానికి బదులు బెదిరిపోయిన వాళ్లలాగా ఎవరి ఉడుపులు వారు ఆదరాబాదరా తొడుక్కొని రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయారు. చక్రవర్తి కూతుర్ని హసన్ సమీపించాడు. కాని అతన్ని చూడగానే ఆమె సరస్సు గట్టున పడి పరిగెత్తసాగింది. అతను ఆమెను వెంబడించాడు. చివరికతను ఆమెను అందుకొని ఆమె జుట్టు తన చేతిలో మెలివేసి పట్టుకుని తన వెంట నడిపించాడు. ఆమె కళ్ళు మూసుకొని ఏమాత్రమూ పెనుగులాడక అతను నడవమన్నట్టు నడిచింది. హసన్ ఆమె కన్నిటినీ గాని ఆక్రందనను గాని పాటించకుండా గుండె రాయి చేసుకుని ఆమెను తన గదికి తెచ్చి తలుపు బీగం వేసి ఈ సమాచారం తన అక్కతో చెప్పాడు. చక్రవర్తి కూతురు తన గదికి చేరినట్టు హసన్ చెప్పగానే అతని అక్క ఆమె వద్దకు వెళ్లి ఆమె పాదాలపైన పడి, మహారాణి, తమ రాక వల్ల మా మందిరం పావనమైంది అన్నది. విచార సాగరంలో ఉన్న చక్రవర్తి కుమార్తె తల ఎత్తి ఆమెను చూసి, నీవేనా మానవ మాతృడెవడో నీ ప్రభువు కుమార్తెను ఇలా అవమానించటానికి అవకాశం ఇస్తావా? అసలు ఒక మనిషిని నీ ఎంట ఎలా చేరనిచ్చావు? ఏమి నీ ధైర్యం? నీ సహకారం లేకుండానే అతను నా సరస్సు వద్ద పొంచి ఉన్న నన్ను పట్టగలుగునా అన్నది. హసన్ అక్క, దేవి, ఈ యువకుడైన సామాన్యుడు కాదు. అతనికి ఈడొచ్చే మానవ మాత్రుడు లేడు. అతని శీలం అత్యద్భుతమైనది. అతని మనసులో దురుద్దేశం మచ్చుకైనా లేదు. విధి ప్రేరితుడై అతడు నిన్ను గాఢంగా ప్రేమించటం జరిగింది. దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు? ప్రేమికులు శంతవ్యులు. అతను నిన్ను మొదటిసారి చూసినాక ప్రేమోపహతుడై ప్రాణాలు వదిలే దశకు వచ్చాడంటే నమ్ము. నీ వెంట సాటిలేని అందగత్తెలు మరి 9 మంది ఉన్నప్పటికీ అతని మనసు నీవు మాత్రమే ఆకర్షించగలిగావు అన్నది. ఈ సంగతి విన్నాక చక్రవర్తి కుమార్తె తనకు విమోచనం ఉండదని గ్రహించి ఒక్క నిట్టూర్పు విడిచింది. హసన్ అక్క ఆమెకు మంచి దుస్తులు కట్టపెట్టి భోజనం వడ్డించి ఆమె విచారాన్ని తగ్గించటానికి చేయదగిన ప్రయత్నాలన్నీ చేసింది. చివరకు చక్రవర్తి కుమార్తె, నాకు మా తండ్రి నుంచి జన్మస్థలం నుంచి ఎడబాటు విధించి ఉన్నది కాబోలు. విధిని ఎలా తప్పించుకోవటం అన్నది. తమ చక్రవర్తి కుమార్తెకు కొంత ఉపశమనం కలిగించి అక్క హసన్ వద్దకు వచ్చి, నీ ప్రియురాలి మనసును నీకేసి తిప్పుకో. ఆమెకు చూపవలసిన మర్యాదలన్నీ చూపు. మాట్లాడేటప్పుడు సౌజన్యం ప్రదర్శించు అని హెచ్చరించింది. హసన్ చక్రవర్తి కుమార్తె వద్దకు వచ్చి ఆమె ఎదుట నిలబడగానే చక్రవర్తి కూతురు అతన్ని ఆపాదమస్తకము పరిశీలించి అతని అపూర్వ సౌందర్యం గమనించి కొంతవరకు మెత్తపడింది. హసన్ ఆమెతో, రాజకుమారి, నేను నీకు బానిస లాంటి వాణ్ణి. ఏ విధంగానూ నిన్ను బలాత్కరించాలనే ఉద్దేశం నాకు ఏ కొశానా లేదు. శాస్త్ర విధిని అనుసరించి నిన్ను వివాహం చేసుకోవాలనే నా కోరిక. పెళ్లి అయినాక మనం నా జన్మస్థలమైన బాగ్దాదు నగరానికి పోదాము. నీకు కావలసినంత మంది దాసదాసీలను ఏర్పాటు చేస్తాను. అక్కడ మా అమ్మ ఉన్నది. ఆమెను మించిన యోగ్యురాలు ప్రపంచంలో ఉండబోదు. ఆమె నిన్ను తన కుమార్తెలాగా చూసుకుంటుంది.
ఆమె వంట అద్వితీయమైనది. నీకు దివ్యమైన భోజనం చేసి పెడుతుంది అన్నాడు. చక్రవర్తి కుమార్తె అతనికి జవాబు ఏమి చెప్పేదో గాని ఈలోపుగా ముఖద్వారం తట్టిన చప్పుడు వినపడింది. అది తెరిచే పని తనది కావటం చేత హసన్ పరిగెత్తుకు వెళ్లి తలుపు తెరిచాడు. వచ్చిన వారు పెద్ద అక్కలు. వారు ఆరుగురు వేట నుంచి తిరిగి వచ్చి హసన్లో కలిగిన మార్పు గమనించారు. హసన్ వారితో చక్రవర్తి కుమార్తె విషయం చెప్పక వారు కొట్టి తెచ్చిన వేటలన్నిటినీ లోపలికి చేరవేశాడు. పెద్ద అక్క అతన్ని చూసి, ఏం హసన్, ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నావు అని అడిగింది. హసన్ సిగ్గుపడి అప్పుడే వచ్చిన చిన్న అక్కకేసి, నువ్వే చెప్పు అన్నట్టుగా చూశాడు. మరేమీ లేదు, మన హసన్ ఇవాళ ఒక పిట్టను పట్టుకున్నాడు. దాన్ని మచ్చిక చేసి పెట్టాలి అన్నది చిన్నక్క. ఈ భాగ్యానికి సిగ్గుపడిపోతాడేం అన్నది పెద్దక్క. అతనికి ఆ పిట్ట మీద ఎంత ప్రేమో చెప్పతరం కాదు అంటూ ఆమె తన అక్కలకు జరిగిందంతా చెప్పేసింది. వారందరూ వెంటనే చక్రవర్తి కూతురున్న చోటికి వెళ్లి ఆమెకు జోహార్లు చేసి హసన్ను పెళ్లాడమని ఆమెను ప్రోత్సహించారు. వారే హసన్ చేతిలో ఆమె చెయ్యి పెట్టి పాణిగ్రహణం కూడా చేశారు. హసన్ అతడి భార్య అయిన గంధర్వ చక్రవర్తి కూతురు 40 రోజులు అక్కడ గడిపినాక హసన్కు కలలో తల్లి కనిపించి తనను మరిచిపోయినందుకు అతన్ని చివాట్లు పెట్టింది. అతను పెద్ద పెట్టున మూలుగుతూ కన్నీరు కారుస్తూ నిద్ర నుంచి లేచాడు. ఏం జరిగిందోనని అక్కలందరూ గాబరాపడి పరిగెత్తుకొచ్చారు. హసన్ భార్యకు కూడా అతని దుఃఖానికి కారణం తెలియలేదు. హసన్ తన కల గురించి చెప్పినాక అతని చిన్నక్క, ఇక నిన్ను ఇక్కడ ఉండనివ్వటం భావ్యం కాదు. మీ అమ్మ వద్దకు వెళ్ళు, కానీ ఏటా వచ్చి మాతో కొంతకాలం ఉంటానని మాట ఇయ్యి అన్నది. ప్రయాణ సన్నాహమంతా పూర్తి అయ్యాక వెళ్లటం ఎలాగన్న సమస్య వచ్చింది. బెహ్రం తాలూకు డప్పు హసన్కు జ్ఞాపకం వచ్చింది. ఆ డప్పు ఎలా మోగించాలో అతనికి చిన్నక్క నేర్పింది. దాన్ని మోగించగానే అంతులేని ఒంటెలు, గుర్రాలు, కంచరగాడిదలు దూకుతూ వచ్చి సోల్పుగా నిలబడ్డాయి. వాటిలో ఉత్తమమైన వాటిని అవసరమైన మేరకు ఉంచేసి మిగిలిన వాటిని పంపేసిన మీదట హసన్ తన అక్కలిచ్చిన బహుమానాలన్నీ పుచ్చుకుని వారికి వీడ్కోలు చెప్పి తన భార్య అయిన గంధర్వ చక్రవర్తి కుమార్తెతో సహా ఇంటికి బయలుదేరాడు. అతడి ప్రయాణం శరవేగంతో సాగి శీఘ్రంగానే ముగిసింది. హసన్ బస్రా నగరంలో తన ఇంటి ముందు దిగుతుండగానే లోపలి నుంచి అతని తల్లి చేసే రోదనం వినిపించింది. అతను కూడా కన్నీరు కార్చుతూ తలవాకిలి తలుపు తట్టాడు. హసన్ తల్లి లేచి వచ్చి తలుపు తెరిచి తన కొడుకును చూస్తూనే పెద్దగా నిట్టూర్చి మూర్ఛపోయింది. హసన్ తన భార్యతో సహా తల్లికి ఉపచారాలు చేసి శీఘ్రంగానే స్పృహ కలిగించాడు. అతను తన భార్యను ఆమెకు పరిచయం చేశాడు. తన కోడలిని చూసుకుని ఆమె పరమానందం పొందింది. ఆ కోడలు గంధర్వ చక్రవర్తి కూతురని తెలిసి ఆమెకు మతిపోయినట్టయింది. ఇలాంటి కోడలికి ఎలాంటి మర్యాదలు జరపాలో కూడా ఆమెకు పాలుపోలేదు. ఆవిడ అప్పుడే బయలుదేరి వెళ్లి దుకాణాలలో ఉన్న బట్టలలోకెల్లా మేలివైనవి 10 ఏరి కొని తెచ్చి అన్నిటినీ ఒక్కసారే తన కోడలి పైన కప్పింది. తర్వాత ఆమె తనకు తెలిసిన గొప్ప వంటకాలన్నీ చేసి స్వయంగా కోడలికి తినిపించింది. చివరకు ఆమె తన కొడుకుతో, నాయనా, నీ భార్య ఉండటానికి ఈ బసరా నగరం ఎంతమాత్రం తగదురా? ఇక్కడ మనం పేదగా బతికిన వాళ్లం కూడాను. అందుచేత మనం వెంటనే మకాం బగ్దాదుకు మార్చి గొప్ప అమీర్లమని చెప్పుకు బతుకుదాం అన్నది. ఈ ఆలోచన హసన్కు కూడా నచ్చింది. అతను తన ఇంటిని సామానుతో సహా విక్రయం చేసి తన దగ్గర ఉన్న డబ్బు సహాయంతో బాగ్దాదు చేరాడు. అతను నగరంలోకి వెళ్లి దళార్ల ద్వారా ఒక దివ్యమైన భవనాన్ని 1,00,000 దీనారాలిచ్చి కొన్నాడు. ఆ ఇంటికి తగ్గట్టుగా సామాగ్రి, అలంకరణలు ఏర్పాట్లు చేసి అందులో తన భార్యతోనూ తల్లితోనూ ప్రవేశించాడు. అతను ఎంతమంది దాసదాసీలను కొన్నాడంటే అతని పరివారాన్ని మించిన పరివారాలు బాగ్దాదులో ఎన్నో లేవు. అతను భోగభాగ్యాలతో తోలతూగుతూ బాగ్దాదులో 9 మాసాలు గడిపినాక అతని భార్య కవల పిల్లలను కన్నది. 2 మగబిడ్డలే, పున్నమి చంద్రుళ్లలాంటి వాళ్లు. వారికి నాసిర్, మన్సూర్ అని పేర్లు పెట్టుకున్నారు. ఏడాది పూర్తిగానే హసన్ తన చిన్నక్కకు ఇచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకుని ప్రయాణ సన్నాహం సాగించాడు. తన అక్కలందరికీ కానుకలు ఇవ్వదగిన వస్తువులు కొన్నాడు. తల్లితో తన ప్రయాణం గురించి చెప్పి, అమ్మా, అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి విను. నీ కోడలి పక్షి తొడుగు రహస్య స్థలంలో దాచి ఉంచాను. నేను తిరిగి వచ్చేదాకా దాన్ని ప్రాణంతో సమంగా కాపాడాలి. నీ కోడలికి కొంత పక్షి స్వభావం ఉన్నది. పొరపాటున గాని ఆమె ఆ తొడుగును చూసిందో మిగిలిన బంధాలన్నీ కూడా ఆమెను నివారించలేవు. ఆమెకు ఎగరాలన్న కాంక్ష ప్రబలంగా కలుగుతుంది.
ఆమె వెళ్ళిపోతే మరి తిరిగి రాదు. ఆమె పోతే నేను మనోవ్యాధితో మరణించటం నిశ్చయం. నిత్య విషయాలలో కూడా ఆమెను శ్రద్ధగా చూసుకో. ఆమె గారాబంగా పెరిగినది, ఉపచారాలు మరిగినది. నేను చెప్పే ఈ విషయాలు పొరపాటును కూడా ఏమరవద్దు అన్నాడు. నాకింత చెప్పాలా నాయనా? వయసు వచ్చి నా బుద్ధి పెడతలా పట్టిందనుకున్నావా ఏం? నీవు నిశ్చింతగా వెళ్ళిరా. నేను నీ భార్యను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను. నేనడిగిందల్లా ఒకటే, వీలైనంత త్వరగా మటుకు నువ్వు తిరిగి రావాలి అన్నది తల్లి. అయితే పాపం రానున్నది వారిద్దరూ ఎరుగరు. తమ సంభాషణను చక్రవర్తి కుమార్తె విన్న సంగతి కూడా వారికి తెలీదు. హసన్ తన భార్యను, ఆమె వద్దనున్న చంటి పిల్లలను ముద్దాడి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అతను రాగానే గంధర్వ రాజకుమార్తెలు అంతులేని ఆనందం పొందారు. ముఖ్యంగా చిన్నక్క సంతోషం చెప్పనలవి కాదు. ఆమె తన భవనాన్ని పూలమాలలతోనూ రంగు ద్వీపాలతోనూ అలంకరించింది. హసన్ ఆమెతో తన కవల బిడ్డలను గురించి చెప్పాడు. తన అక్కలతో సరదాగా వేటకు వెళ్ళాడు. వారితో కలిసి వేడుకలన్నింటా పాల్గొన్నాడు. హసన్ వెళ్ళినాక అతని భార్య 2 రోజుల పాటు అత్తగారిని అంటిపెట్టుకునే ఉంది. మూడో నాటి సూర్యోదయం వేళ ఆమె అత్తతో, నాకు స్నానశాలకు వెళ్ళాలని ఉన్నది. మంచి స్నానం చేసి ఎంతో కాలమైంది అన్నది. అవేం మాటలే పిల్ల, ఈ ఊరు మనకు కొత్తాయే, స్నానశాల ఎక్కడున్నదో తెలీదాయే, ముందుగా వెళ్లి ఏర్పాట్లు చేయటానికి మీ ఆయన కూడా లేడాయే. ముసలిదాన్ని, నీకు తోడు కూడా రాలేనైతిని. కావాలంటే సుఖంగా తలంటి స్నానం చేయించటానికి కావలసిన సరంజామా అంతా ఏర్పాట్లు చేసి నీళ్లు కాస్తాను. ఇంట్లోనే హాయిగా స్నానం చెయ్యి అన్నది హసన్ తల్లి. స్నానశాలకు వెళ్ళటానికి కూడా అభ్యంతరమైతే ఎలాగత్తా? బానిసలకైనా ఇన్ని కట్టుబాట్లుండవే? ఇలా బతికే కన్నా చావే మేలు కదా అన్నది హసన్ భార్య. తన కోడలు అంత మాట అన్నాక ముసలావిడ నొచ్చుకుని స్నానానంతరం ధరించే బట్టలు, పూసుకునే అత్తర్లు తీసుకుని, పదవే అమ్మాయి, నీ ఇష్ట ప్రకారమే కానియ్యి. మీ ఆయనకు కోపం రాకుండా చూసే భారం ఆ అల్లాదే అంటూ కోడల్ని వెంట పెట్టుకుని బాగ్దాదు నగరంలో ఉండే స్నానశాలలన్నింటిలోకి ప్రసిద్ధమైన దానికి తీసుకుపోయింది. హసన్ భార్య స్నానశాలలోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న ఆడవాళ్లందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచి ఆమెకేసే చూడసాగారు. కొందరు చేసేసే స్నానాలు కూడా మాని ఆమెను చూడవచ్చారు. ఇదే సమయంలో రాణి జుబేదా దాసి తుఫా అనే పిల్ల ఆ స్నానశాలలో ఉండటం తటస్థించింది. అది హసన్ భార్యను స్నానశాలలో ఉన్నంతసేపు కన్నార్పకుండా చూడటమే కాక, ఆమె తన అత్తగారితో సహా వెళ్లిపోయేటప్పుడు వారి ఇంటి దాకా వెళ్లి ఆ తర్వాత ఖలీఫా భవనానికి తిరిగి వచ్చి జుబేదా రాణితో తాను చూసిన స్త్రీ అందాన్ని వైనాలుగా వర్ణించి చెప్పింది. తుఫా సంగతి జుబేదాకు తెలుసును. అది కనిపించిన అందగత్తెనల్లా అంత ఆత్రంగా మెచ్చుకోదు. ఎవరి అందం గురించి అంత పారవస్యంతో మాట్లాడదు. అందుచేత ఈ అపురూపపు సౌందర్య రాశిని స్వయంగా చూడాలని జుబేదాకు బలమైన కోరిక కలిగింది. ఆ సౌందర్యవతి పేరు తుఫాకు తెలియదు కాని ఆమె ఫలానా భవనంలో ఉంటుందని అది చెప్పింది. ఖలీఫాకు అంగరక్షకుడుగా ఉండే మస్రూర్ను పిలిచి జుబేదా, ఫలానా భవనానికి వెళ్లి అందులో ఉంటున్న స్త్రీని వెంట పెట్టుకురా. ఒక్కడవే తిరిగి వచ్చావో నీ తల ఎగిరిపోతుంది అన్నది. రాణి జుబేదా ఆజ్ఞ మేరకు మస్రూర్ వెంటనే హసన్ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. హసన్ తల్లి తలుపు తెరిచి మస్రూర్ను చూసి, ఏం కావాలి అని అడిగింది. నా పేరు మస్రూర్. నేను ఖలీఫా గారి అంగరక్షకుణ్ణి. ఈ ఇంట్లో ఉండే అమ్మాయిని తీసుకురమ్మని మా రాణి గారి ఉత్తరువు అన్నాడు మస్రూర్. హసన్ తల్లికి భయం పట్టుకున్నది. ఆమె కంపించిపోతూ, నాయనా మస్రూర్, మేము ఈ ఊరికి కొత్త వాళ్ళం. నా కొడుకు ప్రయాణం మీద వెళ్ళాడు. వెళుతూ తన భార్యను గడప దాటి వెళ్ళనివ్వవద్దని మరీ చెప్పాడు. అది బయటకు వెళితే ఏదో కీడు మూడుతుంది. దానికేదైనా జరిగిందో మావాడు బతకలేడు. ఏం చేతును అన్నది. ఏమీ భయం లేదమ్మా. మా రాణిగారు మీ కోడలి అందచందాలు విని చూద్దామనే ఉద్దేశంతో పిలుస్తున్నారు. ఆ పిల్లకేమీ రాకుండా నేను లేనా? క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా తెస్తాను. ఇలా ఎంతమందిని తీసుకుపోయి ఇళ్ల దగ్గర దిగపెట్టాను కాను అన్నాడు మస్రూర్. పరిస్థితి అనివార్యమైనదని హసన్ తల్లి గ్రహించింది. ఆమె లోపలికి వెళ్లి తన కోడలికి, మనమలకు మంచి దుస్తులు వేసి అలంకరించింది. ఆ తర్వాత వాళ్లతో పాటు తాను కూడా మస్రూర్ వెంట ఖలీఫా మందిరానికి బయలుదేరింది. వారు వచ్చి చేరేసరికి రాణి జుబేదా సింహాసనం మీద కూర్చొని ఉన్నది. ఆమె చుట్టూ అనేక మంది దాసీలున్నారు. వారిలో తుఫా కూడా ఉన్నది. జుబేదా హసన్ భార్యతో, రా అమ్మాయి, ఇక్కడ మగవారెవరూ లేరులే, నీ మేలి ముసుగు తీసేయవచ్చు అంటూ తుఫాకేసి చూసింది.
తుఫా ముందుకు వచ్చి హసన్ భార్య ధరించిన మేలిముసుగును ఎంతో భక్తితో తీసివేసింది. గంధర్వ చక్రవర్తి కుమార్తె ముఖం మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చిన పౌర్ణమి చంద్రబింబంలాగా ప్రకాశించింది. జుబేదా దాసీలు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఊపిరి పీల్చటం మరిచిపోయి, ఏమిటి అందం అని తమలో తాము గుసగుసలాడుకున్నారు. జుబేదా తనను తానే మరిచిపోయి సింహాసనం మీద నుంచి లేచి హసన్ భార్యను ఆలింగనం చేసుకున్నది. తర్వాత ఆమెను సింహాసనం మీద కూర్చోపెట్టుకుని తన మెడలోని 10 పేటల ముత్యాల హారాన్ని ఆమె మెడలో వేసేసింది. ఆ ముత్యాల హారం ఖలీఫాను పెళ్లాడిన నాటి నుంచి జుబేదా మెడను అలంకరిస్తూ వచ్చింది. అమ్మాయి, నీకు ఆటలు పాటలు నృత్యాలు తెలుసునా? నీ వంటి దానికి అవి తెలియకుండా ఉండవులే అన్నది జుబేదారాణి. సాధారణంగా ఆడపిల్లలు నేర్చుకునే పాటలు నృత్యాలు లాంటివి నాకేవీ రావు. కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విద్య ఒకటి నాకు తెలుసును. నేను పక్షిలాగా ఎగురగలను అన్నది హసన్ భార్య. అద్భుతం, ఆశ్చర్యం అన్నారు దాసీలంతా. రెక్కలు లేకుండా ఎలా ఎగురుతావు? ఒకసారి ఎగిరి చూపిస్తావా అని జుబేదా అడిగింది. రెక్కలు లేకపోవటమేమిటి? నాకు పక్షి తొడుగు ఒకటి ఉన్నది. మా అత్తగారిని పంపితే ఆ తొడుగు తెస్తారు అన్నది హసన్ భార్య. జుబేదా ముసలావిడితో, అమ్మా, ఆ పక్షి తొడుగట్టా తెస్తారా? మీ కోడలు ఎగిరితే చూసి ఆనందిస్తాం అన్నది. హసన్ తల్లి గుండెల్లో రాయి పడింది. ఇక తమను అల్లా మాత్రమే రక్షించగలడని మనసులో అనుకుని ఆమె జుబేదాతో, మనుషులెవరైనా పక్షి తొడుగులు తొడుగుతారా? ఏలిన వారి సమక్షంలో నా కోడలు మతి చెల్లించి మాట్లాడుతున్నది. అంతకంటే ఇంకేం లేదు అన్నది. కాని హసన్ భార్య ఆమెకు అడ్డు వచ్చి, నేను చెప్పిన పక్షి తొడుగు మా ఇంట ఎక్కడో భద్రంగా దాచి ఉన్నది. సరిగా వెతికితే కనిపించి తీరుతుంది అన్నది. జుబేదా వెలలేని తన చేతి ఆభరణం తీసి ముసలావిడకు ఇస్తూ, అమ్మా, ఆ తొడుగు తీసుకురావాలి, లేకపోతే నా పైన ఒట్టు. ఎంతసేపు? ఒక క్షణం సేపు ఆనందించి ఆ తొడుగు మళ్ళీ మీకే ఇచ్చేస్తాను అన్నది. కాని హసన్ తల్లి తనకా తొడుగు సంగతి తెలియదంటే తెలియదని మూర్ఖించేసరికి జుబేదాకు కోపం వచ్చింది. ఆమె మస్రూర్ను పిలిచి హసన్ ఇల్లంతా గాలించి పక్షి తొడుగు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. ఇంటి తాళపు చెవులను ముసలావిడ చేత మస్రూర్కు ఇప్పించింది. మస్రూర్ ఇల్లంతా శోధించి చివరకు పక్షి తొడుగు సంపాదించి తెచ్చి జుబేదాకిచ్చాడు. జుబేదా దాన్ని కొంచెంసేపు పరీక్షించి దానిలోని పనితనాన్ని చూసి ఆశ్చర్యపడి దాన్ని హసన్ భార్యకిచ్చేసింది. ఆమె దాన్ని అందుకొని ప్రతి ఈక పరీక్షించి తొడుగు చెక్కు చెదరకుండా ఉన్నందుకు సంతోషించి దానిని ధరించింది. తర్వాత ఆమె తేలికగా గాలిలోకి లేచి మండపం ఈ చివర నుంచి ఆ చివరకు ఎగిరి వచ్చి నేల మీద వాలింది. ఆమె తన 2 కొడుకులను తీసుకుని చెరొక భుజాన పెట్టుకుని ఎత్తుగా ఉన్న గవాక్షానికి ఎగిరి అక్కడ వాలి, నేను పోతున్నాను, నాకు సెలవిప్పించండి అన్నది. హసన్ తల్లి తివాసీ మీద కుప్పకూలిపోయి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నది. కోడలు ఆమెతో, అత్తా, నేను మిమ్మల్ని మీ అబ్బాయిని వదిలి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని గురించి నాకు బాధగానే ఉంది. కాని ఏం చెయ్యను? ఎగరటంలో ఉన్న నిషా నన్ను ఆవహించేసింది. నేను ఎగిరి తీరాలి. మీ అబ్బాయి నన్ను వెతకదలిస్తే వాక్ వాక్ దీవుల్లోకి వెతకవచ్చు. సెలవు అంటూ గవాక్షంకుంటా తన పిల్లలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయింది. స్పృహ తప్పి పడి ఉన్న హసన్ తల్లిని జుబేదా చేత్తో తాకిలేపి, అమ్మా, అసలు ఏమీ తెలియనట్టు నటించకపోతే పర్యవసానం ఇలా అవుతుందని చెప్పి ఉండరాదా? ఇంతదాకా రానివ్వకపోదునే. తెలియక చేసిన ఈ పొరపాటును క్షమించాలి అన్నది. తప్పంతా నాదే. తమరిని నేను క్షమించటమేమిటి? నేను నా కొడుకు దుఃఖంతో కుమిలి చావాలని రాసిపెట్టి ఉన్నది ఇంతకు అంటూ హసన్ తల్లి తన ఇంటికి కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఒకవేళ తన కోడలు మనవలు కనిపిస్తారేమోనన్న భ్రమతో ఇల్లంతా వెతికింది. కాని వారెందుకు కనిపిస్తారు? ఆమె ఒక పెద్ద సమాధి, 2 చిన్న సమాధులు ఇంట్లో కట్టించి వాటి చెంతనే అహోరాత్రాలు ఏడుస్తూ కొస ప్రాణంతో ఉండిపోయింది. అక్కడ హసన్ 7 రాజకుమార్తెలతో 3 నెలలు గడిపి తన కోసం తన భార్య తల్లి నిరీక్షిస్తూ ఉంటారనే బెంగతో తన అక్కలకు వీడ్కోలు చెప్పి డప్పు మోగించి ఒంటెలను రప్పించి రాజకుమార్తెలిచ్చిన బంగారం వెండి రత్నాలు వాటిపైన పెట్టించి త్వరలోనే బాగ్దాదు నగరం తిరిగి వచ్చాడు. అతను ఇంట్లో ప్రవేశించి తన తల్లిని గుర్తించలేకపోయాడు. తర్వాత ఆమెను, నా భార్య ఏది, పిల్లలేరే అని అడిగాడు. ఈ ప్రశ్నకు జవాబుగా తల్లి పెద్దపెట్టున ఏడవసాగింది. హసన్కు మతిపోయినట్టయింది. అతను ఇల్లంతా గాలించటంలో తన భార్య తాలూకు పక్షి తొడుగు దాచి ఉంచిన పెట్టె ఖాళీగా కనిపించింది. 3 కొత్త సమాధులు కనిపించాయి.
వాటిని చూస్తూనే అతను ఒక కేక పెట్టి విరుచుకు పడిపోయాడు. తల్లి ఎన్ని ఉపచారాలు చేసినా హసన్కు రాత్రి పడిన దాకా తెలివి రాలేదు. తెలివి వచ్చాక అతను తన బట్టలు చించుకున్నాడు. నెత్తిన దుమ్ము బూడిద చల్లుకున్నాడు. కత్తితో పొడుచుకొని చావయత్నించాడు. కాని తల్లి అడ్డుపడింది. ఆమె అతన్ని చిన్నపిల్లవాడిలాగా పొదిగినట్టు దగ్గరకు తీసుకుని జరిగిందంతా చెప్పి, నాయనా, నువ్వు బొత్తిగా నిరాశ పొందనవసరం లేదు. వాకువాకు దీవులకు వెళితే నీ భార్య దొరకవచ్చు అన్నది. ఈ మాట వింటూనే హసన్కు కొత్త ప్రాణం వచ్చినట్టయింది. అతను చివాలున లేచి నిలబడుతూ, అమ్మా, నేనిప్పుడే వాకువాకు దీవులకు ప్రయాణమవుతున్నాను అన్నాడు. కానీ పక్షికూత లాంటి పేరు గల దీవులు ఎక్కడ ఉంటాయి? వీటి కోసం ఇండియా వెళ్ళాలా? పర్షియా వెళ్ళాలా? చీనా వెళ్ళాలా? అతనికేమీ తెలియలేదు. అతను తిన్నగా ఖలీఫా గారి దర్బారుకు వెళ్లి అక్కడ ఉన్న పండితులనందరినీ వాకువాకు దీవులు ఏ సముద్రంలో ఉంటాయని అడిగాడు. కానీ ఒక్కరికీ తెలియదు. ఒక్కరైనా ఆ దీవులను గురించి విని ఉండలేదు. అతనిలో మొలకెత్తిన ఆశ అంతలోనే నశించిపోయింది. ఇంక నేను పోయేది ఏకంగా పితృలోకానికే అనుకుంటూ అతను ఇంటికి వెళ్లి పడుకున్నాడు. నిరాశతో ఇంటికి వెళ్లిన హసన్కు అంతలోనే మళ్లీ కొత్త ఆశ చిగుర్చింది. అతనికి రాజకుమార్తెలు జ్ఞాపకం వచ్చారు. అతను తల్లికి మళ్లీ వీడ్కోలు చెప్పి ఒంటెను పిలిచి దానిపై తన అక్కల వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను అంత త్వరగా తిరిగి వచ్చినందుకు వాళ్ళు పరమానందం చెందారు. అతను వారితో జరిగిందంతా చెప్పి శోకంతో వివసుడైపోయాడు. వారు అతన్ని ఓరడించారు. వాకువాకు దీవులకు వెళ్లే మార్గం నాకు చెప్పండి. అక్కడ విచారిస్తే తన జాడ తెలుస్తుందని నా భార్య వెళ్లిపోయేటప్పుడు చెప్పిందట అన్నాడు హసన్. 7 అక్క చెల్లెళ్ళు ముఖముఖాలు చూసుకొని తలలు వంచుకున్నారు. చివరకు వారు, హసన్ చెయ్యి ఎత్తి స్వర్గానికి తాకటమైనా నీకు సాధ్యమవుతుందేమో కాని వాకువాకు దీవులకు వెళ్లటం సాధ్యం కాదు అన్నారు. హసన్ పెట్టుకున్న ఆశలన్నీ అడుగంటిపోయాయి. దుఃఖావేశం ముంచుకొచ్చింది. అతన్ని పెంచుకున్న ఆఖరు రాజకుమార్తె ఊరడించి, నీకు నీ భార్య బిడ్డలు దక్కే యోగం ఉంటే ఏదో ఒక ఉపాయం దొరక్కపోదు. హసన్, మేము మాకు చేతనైందంతా చేస్తాము కాని చేతులు కట్టుకు కూర్చోము, దిగులు పడకు అని ధైర్యం చెప్పింది. ఈ రాజకుమార్తెలకు అబ్దల్ కద్దూస్ అని ఒక మేనమామ ఉన్నాడు. ఆయన ఏడాదికొకసారి తన మేనకోడళ్లను చూడవస్తాడు. ఆయనను అవసరం పడి పిలవాలంటే ఒక రకమైన గుగ్గిలం నిప్పులో వెయ్యాలి. ఆ గుగ్గిలం పెద్ద రాజకుమార్తె వద్ద ఉన్నది. దానిని కొంచెం తీసి నిప్పుల మీద వేయగానే పెద్ద సుడిగాలి వీచింది. అది అణుగారిపోగానే తెల్ల ఏనుగు నెక్కి అబ్దల్ కద్దూస్ చక్కా వచ్చాడు. నేను వచ్చి ఏడాది అయింది. రేపు బయలుదేరి వద్దామని అనుకుంటున్నాను. ఇంతలో మీరే పిలిపించారు. ఏదో విశేషం ఉండాలి. ఏమిటది అని ఆయన తన మేనకోడలను అడిగాడు. మరేం లేదు, నీ వల్ల మాకొక సహాయం కావాలి అన్నారు రాజకుమార్తెలు. ఇచ్చేశాను, ఏమిటా సహాయం అన్నాడు ఆయన. వారు ఆయనకు హసన్ కథ అంతా వివరంగా చెప్పి, మా తమ్ముడు హసన్ వాక్వాక్ దీవులకు వెళ్లే మార్గం నువ్వు చెప్పాలి అన్నారు. ఆయన మూతి మీద వేలు వేసుకుని తల వంచి దీర్ఘాలోచన చేసి, ఏంటేంటో గుణించుకుని చివరకు, లాభం లేదు, మీ తమ్ముడు అసాధ్యం తలపెట్టాడు. అతను వాక్వాక్ దీవులకు చేరటం అసంభవం అనేశాడు. ఈ మాట అతని బుద్ధికి అంటేలాగు చెప్పు, నీ సలహా కూడా ఇయ్యి అన్నారు రాజకుమార్తెలు. అబ్దల్ కద్దూస్ హసన్తో, నాయనా, తోకచుక్కలు సంచార గ్రహాలు కూడా నిన్ను వాక్వాక్ దీవులకు చేర్చలేవు. ఆ దీవులలో గంధర్వ చక్రవర్తి భద్రుడై ఉంటాడు. ఆ దీవులను సైనిక కన్యల ముఠాలు కాపాడుతూ ఉంటాయి. సప్త సముద్రాలు సప్త నగాలు దాటితేనే కాని ఆ దీవులను చేరలేవు. అక్కడికి వెళ్ళటం నీకు అసాధ్యం. అందుచేత ఆ ప్రయత్నం మాని నీ అక్కలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఇక్కడే ఉండిపో. లేనిపోని ప్రమాదాలెందుకు కొని తెచ్చుకుంటావు అని హితం చెప్పాడు. ఈ మాటలు విని హసన్ ముఖం పాలిపోయింది. అతను పెద్ద పెట్టున కేక వేసి విరుచుక్కు పడిపోయాడు. అతన్ని చూసి అబ్దల్ కద్దూస్ జాలి కలిగింది. హసన్కు స్పృహ తెలియగానే ఆయన అతని భుజం మీద చెయ్యి వేసి, నీ సంగతి ఇలా వదిలేయటం నాకే బాగా లేదు. ఏదైనా దారి ఉందేమో చూస్తాం. నా వెంట వస్తావా అని అడిగాడు. హసన్కు మళ్లీ ప్రాణం వచ్చినట్టయింది. అతను ఎగిరి గంతేసి ముసలాయనను వెంబడించాడు. ఇద్దరూ తెల్ల ఏనుగు పైకెక్కి కూర్చున్నారు. కద్దూస్ దాని చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే ఏనుగు గాలిలోకి లేచి అద్భుత వేగంతో ప్రయాణించి నీలిపర్వతం చేరుకున్నది. నీలిపర్వతంలో ఒక గుహ, దానికి నీలం రంగు గల ఉక్కు తలుపులు ఉన్నాయి.
వృద్ధుడి తలుపు తట్టగానే నీలం ఛాయ గల ఒక నీగ్రో నీలి ఖడ్గము నీలి డాలు పట్టుకుని వచ్చాడు. వృద్ధుడు రెప్పపాటులో వాడి కత్తి డాలు లాగేసి అవతల పారేశాడు. వెంటనే నీగ్రోవాడు వారికి దారి ఇచ్చాడు. ఇద్దరు గుహలో ప్రవేశించినాక వాడు తలుపు మూశాడు. గుహ మార్గం గుండా వారు 1 మైలు దూరం నడిచాక 2 వాకిళ్లు కనిపించాయి. రెంటికి బంగారు తలుపులున్నాయి. అబ్దల్ కద్దూస్ ఒక వాకిలి తలుపులు తోసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఆదేశానుసారం హసన్ వెలుపలనే ఉండిపోయాడు. 1 గంట గడిచాక ఆయన ఒక గుర్రాన్ని వెంట పెట్టుకుని బయటకు వచ్చాడు. గుర్రము దాని జూలు కూడా నీలంగానే ఉన్నాయి. ఆయన హసన్ను ఆ గుర్రం ఎక్కమని 2వ ద్వారం తెరిచాడు. ఆ ద్వారం అవతల నీలాకాశం తప్ప మరేమీ లేదు. నాయనా, ఆఖరుసారి ఆలోచించి నిర్ణయించుకో. నీకు ఘోర ప్రమాదాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటావా లేక మీ అక్కల దగ్గరికి తిరిగి వెళ్ళిపోతావా అని ఆయన హసన్ను అడిగాడు. 1000 మరణాలనైనా ఎదుర్కొంటాను అన్నాడు హసన్. కనిపెంచిన మీ అమ్మ కోసమైనా వెనక్కు తిరిగి వెళ్ళవా అని వృద్ధుడు అడిగాడు. నా భార్యను పిల్లలను వెంట తీసుకోకుండా మా అమ్మ వద్దకు తిరిగి వెళ్ళను అన్నాడు హసన్. అలాగే కాని హసన్, ఈ ఉత్తరం తీసుకో. గుర్రాన్ని నీవు నడపనవసరం లేదు. దానికి దారి తెలుసు. అది నిన్ను నల్లపర్వతం వద్ద దించుతుంది. నల్ల గుహ వద్ద దిగి గుర్రాన్ని గుహలోకి వెళ్ళిపోనియ్యి. ఒక వృద్ధుడు బయటకు వస్తాడు. ఆయన నిలువుగా నల్లగా ఉంటాడు. కాని మోకాళ్ల దాకా పెరిగిన తెల్లటి గెడ్డ ఉంటుంది. ఆయనకు వందనం చేసి ఈ ఉత్తరం ఇయ్యి. ఆయన పక్షులకు రాజు, నాకు పైవాడు. ఆయన సహాయం లేకుండా నీ పని సానుకూలం కావటం అసంభవం. ఆయన మెప్పు పొందు అని అబ్దల్ కద్దూస్ గుహ ప్రవేశించాడు. నీలం గుర్రం గట్టిగా సకిలించి ఆకాశంలోకి ఎగిరింది. అబ్దల్ కద్దూస్ ఇచ్చిన నీలి గుర్రం ఎక్కి హసన్ పగ్గాలు వదిలేశాడు. అప్పుడా గుర్రం బాణంలాగా సూటిగాను అతివేగంగానూ ప్రయాణిస్తూ 10 రోజుల కాలంలో 10 సంవత్సరాల నడక ముగించి ఒక నల్లని పర్వత పంక్తిని చేరుకున్నది. ఆ పర్వత పంక్తి తూర్పు పడమరలుగా వ్యాపించి ఉన్నది. నీలి గుర్రం గట్టిగా సకిలించి పర్వతాల మీద దిగగానే ఎక్కడి నుంచో నల్లని గుర్రాలు వేనకు వేలు వచ్చి నీలి గుర్రాన్ని చుట్టుముట్టాయి. నీలి గుర్రం వాటి మధ్యగా వెళ్లి ఒక నల్లని గుహను సమీపించింది. గుహ వెలుపల హసన్ను దించి అది గుహలోకి వెళ్ళిపోయింది. గుహ వెలుపల హసన్ 1 గంట సేపు కాచుకున్నాక ఒక గౌరవనీయుడైన వృద్ధుడు గుహ నుంచి వెలికి వచ్చాడు. అతను కారు నలుపుగా ఉండటమే కాక నల్లని దుస్తులు కూడా ధరించాడు. నడుము కిందకి వెళ్లాడే ఆయన గెడ్డం మటుకు తెల్లగా ఉన్నది. ఈయన సాక్షాత్తు సులేమాన్ కొడుకైన అలీ. హసన్ ఆయన ముందు భక్తిగా మోకరించాడు. తర్వాత ఆయనకు అబ్దల్ కద్దూస్ రాసిన ఉత్తరం అందించాడు. అలీ ఆ ఉత్తరాన్ని మౌనంగా తీసుకుని గుహలోకి వెళ్ళిపోయాడు. ఎంతోసేపు గడిచింది. హసన్ నిరాశ చెందుతూ ఉండగా వృద్ధుడు తెల్లదుస్తులు ధరించి గుహలో నుంచి వచ్చి లోపలికి రమ్మని సైగ చేసి తనతో పాటు అతన్ని గుహ లోపల ఉన్న ఒక సావడిలోకి తీసుకువెళ్ళాడు. అది రత్నాలు పొదిగిన సావడి. దాని 4 మూలలు తివాసీలపై 4 జ్ఞానులు కూర్చొని ఉన్నారు. వారి పక్కన గ్రంథాలు దొంతరులు దొంతరులుగా పేర్చి ఉన్నాయి. సావడి మధ్య వృద్ధుడి శిష్యులు 7 గురున్నారు. వారు ఏమేమో రాస్తున్నారు. అలీ రాగానే అందరూ లేచి ఆయన సావడి మధ్య కూర్చోగానే అందరూ ఆయనను పరివేష్టించి కూర్చున్నారు. అప్పుడు హసన్ వారందరికీ తన కథ అంతా చెప్పాడు. తర్వాత అందరూ చర్చించి హసన్కు సహాయం చేయటమే ఉచితమని వృద్ధుడికి సలహా ఇచ్చారు. వారి సలహా విని ఆయన, నిజమే కాని వాక్వాక్ దీవులకు వెళ్లటం తేలిక కాదు. తిరిగి రావటం మరింత కష్టం. యోధ కన్యల నుంచి అతనికి రాగల అపాయం మాట చెప్పనే అవసరం లేదు. ఈ కుర్రవాడు తన భార్యను ఎలా కలుసుకోగలుగుతాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. వృద్ధుడి మాటలతో మరింత దుఃఖపడిపోతూ హసన్ ఆయన కాళ్లపై పడి తనకు భార్యాదానము పుత్రదానము చేయమని ప్రార్థించాడు. చావటానికి నీలాగా ఆత్రపడేవాణ్ణి నేనెక్కడా చూడలేదు. నీవు తలపెట్టిన పని ఎంత ప్రమాదకరమైనది నీకు కొంచెం కూడా తెలియదు. అయినప్పటికీ నా చేతిలో ఉన్న సహాయమంతా నేను చేస్తాను అంటూ వృద్ధుడు తన గెడ్డం నుంచి కొన్ని వెంట్రుకలు పీకి హసన్కి ఇచ్చి, నీకు ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఈ వెంట్రుకలలో ఒకటి తీసి కాల్చినట్టయితే నేను తక్షణం వచ్చి నీకు సహాయం చేస్తాను అన్నాడు. తర్వాత ఆయన తల ఎత్తి పైకి చూసి చప్పట్లు చరిచాడు. వెంటనే ఒక భూతం వారి ఎదుట ప్రత్యక్షమైంది. వృద్ధుడు హసన్తో, వీడు వీపు మీద సవారి అయి వెళ్ళు. వీడు నిన్ను కర్పూర ద్వీపం మీద దించుతాడు. ఆ పైన నీ దారి నీవే చూసుకోవాలి.
కర్పూర ద్వీపం గడిచి అవతల చివరకు వెళితే వాక్వాక్ దీవులుండే సముద్రం యొక్క ఈవతలి తీరం చేరుకుంటావు. ఆ తర్వాత భగవంతుడే ఉన్నాడు అన్నాడు. హసన్ వృద్ధుడికి మిగిలిన వారికి నమస్కారాలు పెట్టి భూతం వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. భూతం ఆకాశ మార్గాన ప్రయాణించి అతన్ని కర్పూర ద్వీపం మీద దించి తన దారిన తాను వెళ్ళిపోయింది. నిగనిగా మెరుస్తూ సువాసన వెదజల్లే ఆ కర్పూర ద్వీప మైదానం మీద పడి హసన్ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి అంత దూరాన అతనికొక గుడారు లాంటిది కనిపించింది. ఎత్తైన గడ్డి మధ్యగా అతను దానికేసి నడుస్తూ కాలికి ఏదో తగిలి పడిపోయాడు. హసన్కు తగిలినది ఒక మహాకాయుడి శరీరం. అతనికి గుడారంలాగా కనిపించినది ఆ మహాకాయుడి చెవి. ఆ మహాకాయుడు నిద్రపోతూ హసన్ తన పైన పడగానే పెద్ద పెడబుబ్బ పెట్టి తాటి చెట్టు ప్రమాణాన లేచి నిలబడి హసన్ను పిచ్చికను పట్టుకున్నట్టు పట్టుకొని పైకి ఎత్తాడు. హసన్ భయంతో గిలగిలా కొట్టుకుంటూ రక్షించండి, కాపాడండి అని పెద్దగా కేకలు పెట్టాడు. ఈ పక్షి చిత్రంగా కూస్తుందే, దీన్ని మా రాజుగారికి బహుమానంగా ఇస్తాను అనుకున్నాడు మహాకాయుడు. కర్పూర ద్వీపపు రాజు ఒక రాతి మీద కూర్చొని ఉన్నాడు. ఆయన కూడా హసన్ను చూసి ఏదో పెట్ట అని, రక్షించండి, కాపాడండి అని అతను అరిచే అరుపులు కూత అని అనుకుని చాలా ముచ్చటపడ్డాడు. ఆయన ఒక పంజరంలో హసన్ను పెట్టి అతనికి నీరు, ఆహారం ఇస్తూ తన ఇంట వేళ్లాడగట్టాడు. రోజులు గడిచాయి. హసన్ పంజరంలో చిక్కి పాలిపోయి నీరసించసాగాడు. చివరకు అతనికి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడింది. ఆ స్థితిలో అతనికి వృద్ధుడి వెంట్రుకలు జ్ఞాపకం వచ్చాయి. రాజు కూతురు అతన్ని ఆడించటానికి పంజరంలో నుంచి బయటకు తీసినప్పుడు అతను ఆమె పట్టు తప్పించుకుని వెళ్లి వృద్ధుడి వెంట్రుక ఒకటి కాల్చాడు. వెంటనే వృద్ధుడు ప్రత్యక్షమై, ఏం కావాలి హసన్ అని అడిగాడు. నన్నిక్కడి నుంచి మరెక్కడికైనా చేర్చండి. ఇంకొక రోజు గడిస్తే నా ప్రాణాలు దక్కేలాగా లేవు అన్నాడు హసన్ దీనంగా. నేను చెప్పాను కానా, ఇంకా ఆవగింజలో అరభాగం కూడా కాలేదు. ఇక్కడ గనక నా వెంట్రుకలను కాల్చి నన్ను పిలిచగలిగావు. వాక్వాక్ దీవులలో ఏ ఇతర మంత్రాలు తంత్రాలు పారవు. అక్కడ నీకు భగవంతుడే దిక్కు. నీవీ ప్రయత్నం ఏనాడో మాని ఉండవలసింది అన్నాడు వృద్ధుడు. నా ప్రయత్నంలో చస్తే చేస్తాను. దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. చావు అన్నది రాసిపెట్టి ఉన్నప్పుడే వస్తుంది. కాని ముందే వచ్చేయదు కదా. నా భార్య కోసం వెళ్ళటం ఎలా మానుకుంటాను? దయచేసి నాకు ముందు దారి చెప్పండి అన్నాడు హసన్. వృద్ధుడు హసన్ చేయి పట్టుకుని, నీ కళ్ళు ఒక్కసారి మూసి తెరు అన్నాడు. హసన్ కళ్ళు మూసి తెరిచేసరికి అతను ఒక సముద్రం ఒడ్డున ఉన్నాడు. వృద్ధుడి జాడ లేదు. అతను నిలబడిన తీరాన అనేక రంగుల రత్నాలున్నాయి. అతను ఒక్కసారి చుట్టూ కలయ చూశాడో లేదో సముద్ర తీరాన ఉండే కొండల మీద నుండి పెద్ద ఆకారం గల పక్షులు వాక్ వాక్ అని అరుస్తూ తూగిడీలు తూగిడీలుగా లేచాయి. తానున్నది వాక్వాక్ దీవులలో చేరినదేనని హసన్ గ్రహించాడు. ఈ పక్షులు తనను సముద్రంలోకి తోసేలోపునే ఎక్కడైనా దాక్కోవాలని చూసేసరికి అతని అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక గుడిసె కనిపించింది. కాని అంతలోనే భూమి దద్దరిల్లింది. అంత దూరాన ధూళి లేచింది. ఆ ధూళి మేఘం తానున్న వైపే వస్తున్నది. త్వరలోనే అతనికి ఆ మేఘంలో మెరుపుల్లాగా ఈటెల కొసలు, శిరస్త్రాణాలు, కవచాలు కనిపించాయి. ఆ వచ్చేది భయంకరమైన యోధకన్యలు. వారు పెద్ద పెద్ద గుర్రాలెక్కి కత్తులు ధరించి వాయువేగంతో అతనున్న చోటికి వచ్చారు. వారి నుంచి హసన్ తప్పించుకోపోయే మార్గం లేదు. అతను గుడిసె వాకిట నిలబడ్డాడు. అతన్ని చూడగానే గుర్రాలన్నీ నిలిచిపోయాయి. యోధకన్యలలో ఒకతే తన గుర్రాన్ని హసన్ సమీపానికి నడిపించుకుంటూ వచ్చింది. ఆమె ముఖానికి కూడా కవచం ఉండటం చేత దాన్ని అతను చూడలేకపోయాడు. ఆమె ఏమీ అనకముందే అతను నేలపై ఆమె ముందు సాష్టాంగపడి, దేవి, నేను విధివశాన ఈ దీవికి వచ్చాను. నీ శరణు జొచ్చాను. భార్యను బిడ్డలను వెతుక్కుంటూ వచ్చిన ఈ నిర్భాగ్యుడిపై దయతలచి అభయం ఇయ్యి అన్నాడు. ఆమె తన గుర్రం మీద నుంచి దిగి ఒక్క చేతి ఊపుతో తన అనుచరులను పంపేసి అతనికేసి పరీక్షగా చూసి తన ముఖానికి అడ్డంగా ఉన్న కవచాన్ని తొలగించింది. ఆమె ముఖం చూసి భయపడి హసన్ కెవ్వున అరిచాడు. యోధకన్యలు చాలా అందగత్తెలని ప్రతీతి. ఈమె ఎంతో ముసలిదే కాక అందవికారంగానూ భయంకరంగానూ ఉన్నది. తనను చూసి హసన్ కళ్ళు మూసుకున్నది భయంతోనని తెలియక తనపై గల గౌరవం కొద్దీ అనుకుని ముసలావిడ, భయపడకు నాయనా, నిన్ను నేను రక్షిస్తాను. నీకు కావలసిన సహాయమంతా చేస్తాను. కానీ ముందు నిన్నెవరూ చూడకుండా చూడాలి. అందుచేత నీకు యోధకన్య దుస్తులు తెచ్చి ఇస్తాను. వాటిని ధరించు.
ఆ తర్వాత నీ కథ సావధానంగా వింటాను అన్నది. ఆమె వెళ్లి త్వరలోనే యోధకన్యలు ధరించే కవచాలు మొదలైన వాటితోనూ ఆయుధాలతోనూ తిరిగి వచ్చింది. అవన్నీ ధరిస్తే హసన్ కూడా యోధకన్యలాగే ఉన్నాడు. ముసలావిడ అతన్ని సముద్ర తీరాన ఉన్న ఒక రాతిపై కూర్చోపెట్టి తాను కూడా కూర్చొని అతని కథ అంతా సమగ్రంగా విన్నది. విని అతని భార్య పేరు, కుమార్ల పేరు అడిగింది. అతను వారి పేర్లు చెప్పి వాళ్ళనిక్కడ ఏ పేర్లతో పిలుస్తారో తెలియదు అన్నాడు. ముసలావిడకు హసన్పై మాతృప్రేమ పుట్టుకొచ్చింది. ఆమె అతనితో, హసన్, తల్లి తన బిడ్డ కోసం చేయదగినదంతా నేను నీకోసం చేస్తాను. నీ భార్య ఈ యోధకన్యలలో ఒకతే అయి ఉంటుంది. రేపు స్నానాలకు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు వారందరినీ చూసి వారిలో నీ భార్యను గుర్తుపట్టగలిగితే నీ పని తేలిక అవుతుంది అన్నది. ఆమె అన్నట్టే మర్నాడు యోధకన్యలు సముద్రంలో స్నానం చేయటానికి కవచాలు, శిరస్త్రాణాలు లేకుండా వచ్చినప్పుడు మారువేషంలో ఉన్న హసన్ వారందరినీ చూశాడు. కాని వారిలో అతని భార్య లేదు. అందరూ స్నానాలు చేసే సమయంలో హసన్ ముసలావిడకు ఈ మాట చెప్పగానే ఆమె కంగారుపడి, అయ్యో హసన్, ఇంక మిగిలినది మా చక్రవర్తి గారి 7 కూతుళ్ళు మాత్రమే. వారిలో ఒకరు నీ భార్య అయిన పక్షంలో నీవు నేను కూడా హతాశులమే. నువ్వు వెతికేది నీ భార్యను కాదు నాయనా, మృత్యువును. ఈ ప్రయత్నం ఇంక మాని నీ ఆశ నిరాశ చేసుకో అన్నది. అమ్మా, ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనక్కు మళ్ళనా? నీ సహాయం మీద ఎంతో ఆధారపడ్డాను. ఇప్పుడు నేను అపజయం శంకించానంటే అది నీ శక్తి సామర్థ్యాలను శంకించటమే కదా. ఈ 7 దీవులు నీ రక్షణలో ఉండగా నీకు అసాధ్యమంటూ ఉంటుందా అన్నాడు హసన్. నాకున్న అధికారం ఈ దీవులను కాపాడే యోధకన్యలపైన. వారిలో నీ ఇష్టం వచ్చిన దాన్ని కోరుకో, ఇచ్చేస్తాను. ఆమెను తీసుకుపోయి సుఖంగా ఉండు. కాదన్నావో మన ఇద్దరికీ విపత్తు తప్పదు అన్నది ముసలావిడ. యోధకన్యల అధికారి అయిన ముసలావిడ మాటలు విని హసన్ భోరున ఏడవసాగాడు. అతని దుఃఖం చూసి కలవరపడి ఆమె, నన్నేం చెయ్యమంటావో చెప్పు. నిన్ను ఈ దీవి మీదకి రానిచ్చినందుకే నా పీక తెగిపోతుంది. పోనీ నీకు భార్య కాకపోతే అంతులేని ధనం ఇస్తాను, పట్టుకుపో. దానితో బతికున్నంత కాలం చక్రవర్తిలాగా భోగాలు అనుభవించు అన్నది. హసన్ ఆమె కాళ్ళు పట్టుకొని, నా ప్రయత్నం ఫలించి తీరాలి. విధి నాకు అనుకూలంగా ఉండబట్టే ఇన్ని ఆపదలు గడిచి ఇంతదాకా రాగలిగాను. ఈ దశలో ఈ ప్రయత్నం విరమించను అన్నాడు. హసన్ పట్టు మంకుపట్టని ముసలావిడ గ్రహించింది. అయ్యేదేదో అవుతుంది. నీతో పాటు అవసరమైతే నేను నాశనమైపోతాను. అంతకన్నా గత్యంతరం లేదు. వాక్ దీవులు 7 చక్రవర్తి కుమార్తెలు 7 ఆధీనంలోనూ ఉన్నాయి. ఇది పెద్ద కుమార్తె దీవి. ఆమె పేరు నూరల్ హుదా. నీ సంగతంతా ఆమెకు చెప్పి ఎలాగైనా ఆమెను నీ పట్ల సుముఖురాలిని చేసి ఇప్పుడే వస్తాను అని చెప్పి ముసలావిడ వెళ్ళిపోయింది. నూరల్ హుదా ముసలావిడను చూస్తూనే మర్యాదగా లేచి ఆమెకు ఆసనం చూపించి కూర్చోమని, ఏమైనా మంచి వార్త తెచ్చావా? లేక ఏదైనా కోరటానికి వచ్చావా? అడుగు, ఇచ్చేస్తాను అన్నది. మహారాణి, నా చిట్టి తల్లి, ఇవాళ ఒక వింత జరిగింది. అది వింటే నువ్వు పగలబడి నవ్వుతావు. ఒక యువకుడు ఎలా వచ్చాడో మన తీరాన వచ్చి పడ్డాడు. అతను ఏడుస్తూ నా కంట పడేసరికి అతని విషయం అడిగాను. విధి తనను ఇక్కడికి ఈడ్చుకు వచ్చిందని, తాను తన భార్యను వెతుకుతున్నానని చెప్పాడు. అతను తన భార్యను వర్ణించాడు. ఆ వర్ణన చూస్తే నీవో నీ చెల్లెళ్ళలో ఒకరో అయి ఉండాలి అనిపించింది. అతను కూడా మానవుడే అయినప్పటికీ అసాధారణ సౌందర్యవంతుడు అన్నది ముసలావిడ. నూరల్ హుదా చప్పున మండిపడి, ముసలి పీనుగా, పాపిష్టిదానా, మన ద్వీపం మీదకి మగవాణ్ణి ఎలా రానిచ్చావు? నీ రక్తం తాగి నీ కండలు పీక్కు తింటాను. నీ పీక నులిమేసే ముందు ఆ మనిషిని ఒకసారి చూస్తాను. వాణ్ణి పట్టుకురా. వాడు మన దీవిపై అడుగుపెట్టి దాన్ని అపవిత్రం చేశాడు అన్నది. ఈ అబ్బి నా ప్రాణం మీదకి తెచ్చాడు అని ముసలావిడ గొణుకుతూ భయంతో తత్తరపడిపోతూ హసన్ వద్దకు వెళ్ళి, జీవశ్రమా, బయలుదేరిరా, నిన్ను మా రాణిగారు చూస్తారట అన్నది. నాకేం మూడనున్నది అనుకుంటూ హసన్ ఆమె వెంట బయలుదేరాడు. వారు వచ్చేసరికి నూరల్ హుదా మేలి ముసుగు ధరించి ఉన్నది. హసన్ ఆమెకు ప్రణామాలు చేసి ఆమె పైన పద్యాలు కూడా చదివాడు. చక్రవర్తి కూతురు అంతా విని ప్రశ్నించమన్నట్టుగా ముసలావిడ దానికి సైగ చేసింది. ముసలావిడ హసన్ కేసి తిరిగి, మహారాణి వారు అడుగుతున్నారు. నీ పేరు, నీ భార్య పేరు, నీ పిల్లల పేర్లు చెప్పు అన్నది. హసన్ చక్రవర్తి కూతురు కేసి తిరిగి, మహారాణి, నేను హసన్ అనే దౌర్భాగ్యుణ్ణి. నాది ఇరాక్ దేశంలోని బస్రా నగరం.
నా భార్య పేరు నాకు తెలియదు. నా కొడుకులకు నాజిర్, మన్సూర్ అని పేర్లు పెట్టుకున్నాం అన్నాడు. నీ భార్య నిన్ను ఎందుకు వదిలిపోయిందని అడిగితే హసన్ తనకు తెలియదన్నాడు. కాని ఆమె మనస్ఫూర్తిగా తనను వదిలి ఉండదన్నాడు. ఆమె బయలుదేరింది బగ్దాదులోని ఖలీఫా భవనం నుంచి అని, ఎగిరిపోవటానికి కాను ఆమె పక్షి ఉడుపు ఉపయోగించిందని, వెళ్లిపోయేటప్పుడు ఆమె తన తల్లితో తాను వాక్వాక్ దీవులలో ఉంటానని చెప్పిందని కూడా హసన్ చెప్పేశాడు. అంతదాకా మౌనంగా ఉన్న నూరల్ హుదా, నీ భార్యకు నీపై ప్రేమ లేకపోతే తానుండే చోటు చెప్పి ఉండదు. నీపైన ప్రేమ ఉంటే నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండదు అన్నది. తన భార్య తనను గాఢంగా ప్రేమించినట్టు లక్ష నిదర్శనాలున్నాయని, ఎగరాలన్న కోరిక చేత వివసురాలై ఆమె వెళ్ళిపోయిందని హసన్ చెప్పాడు. ముసలావిడ కూడా ధైర్యం తెచ్చుకుని చక్రవర్తి కూతురి కాళ్లపై పడి, మహారాణి, నిన్ను పెంచి పెద్దదాన్ని చేసిన నా మొర ఆలకించు. ఈ అభాగ్యుణ్ణి శిక్షించకు. ఇతను ఇన్ని కష్టాలు గడిచి దేవుడి దయచేతనే ఇక్కడికి చేరాడు. మనం ఇతన్ని అతిథిగా చూడటం భావ్యం. ఇతను చేసిన తప్పులు భార్యపై గల ప్రేమతో చేసినవి. వాటిని క్షమించవచ్చు. అదంతా అలా ఉంచి ఇతను చక్కని ఆసు కవిత్వం చెబుతాడు. ఒకసారి మేలి ముసుగు తొలగించి నీ ముఖం చూపించావంటే అద్భుతమైన పద్యాలు అల్లుతాడు అన్నది. హసన్ ఎలాంటి కవిత్వం చెబుతాడోనని నూరల్ హుదా కుతూహలపడి తన ముఖానికి ఉన్న మేలిముసుగు తొలగించింది. హసన్ ఆమె ముఖం చూస్తూనే కెవ్వున కేకపెట్టి మూర్ఛపోయాడు. చక్రవర్తి కుమార్తెను చూస్తూనే మూర్ఛపోయిన హసన్ను వృద్ధ యోధ కన్య సేద తీర్చి అతని వికారానికి కారణమడిగింది. ఈమె ముమ్మూర్తులా నా భార్యే కాని నా భార్య మాత్రం కాదు అన్నాడు హసన్ ఆవేదనతో. ఈ మాటకి చక్రవర్తి కూతురు పగలబడి నవ్వి, ఈ మనిషికి నిశ్చయంగా పిచ్చే. ఏమోయ్, నీ మాటలను బట్టి చూస్తే నీ భార్యకు నాకు చాలా పోలికలున్నట్టున్నాయి. కొంత తేడా కూడా ఉన్నట్టుంది. పోలికలేవి? తేడా ఎందులో అని అడిగింది. మహారాణి, మీకు నా భార్యకు ఏ అవయవంలోనూ తేడా లేదు. కానీ మీ ఇద్దరికీ తేడా ఉన్నది. దాన్ని నేను గ్రహించగలను, కానీ వివరించలేను అన్నాడు హసన్. ఈ మాటతో చక్రవర్తి కుమార్తెకు రెండు విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. ఈ అందగాడి మనసు తనకేసి రాదు. ఇతని భార్య తన ఆరుగురు చెల్లెలలోనూ ఒకతే అయి ఉండాలి. ఆమెకు హసన్ పైన, అతని ప్రేమకు పాత్రురాలైన తన చెల్లెలి పైన పట్టరాని ఈర్ష్య, కోపము పుట్టుకొచ్చాయి. తన చెల్లెల్లో ఇతని భార్య ఎవరో తేల్చుకుని దాన్ని ఇతన్ని కూడా క్రూరంగా శిక్షించటానికి ఆమె నిశ్చయించుకున్నది. ఆమె ముసలావిడకేసి తిరిగి, ఓసి, నీవు ఇక్కడున్నట్లుగా మిగిలిన 6 దీవులకు వెళ్ళి నా 6గురు చెల్లెలను పిలుచుకురా. వాళ్లను చూడగోరుతున్నానని చెప్పు. చెప్పి నీ వెంట తీసుకురా. ఈ యువకుడి సంగతి ఏమి చెప్పకు సుమా అన్నది. ముసలావిడకు తన యజమానురాలి ఎత్తు అర్థం కాలేదు. అందుచేత ఆమె అతి శీఘ్రంగా ఒక్కొక్క దీవికే వెళ్లి ఒక్కొక్క చక్రవర్తి కుమార్తెను వెంట తీసుకుని చక్రవర్తి ఆఖరు కుమార్తె వద్దకు వచ్చింది. హసన్ భార్య ఈ కుమార్తె. ఈమె పైన గల మమకారంతో గంధర్వ చక్రవర్తి ఈమె దగ్గరే ఉంటున్నాడు. తన కడగొట్టు కూతురు వెళ్లిపోవటానికి ఆయన అభ్యంతరం చెప్పాడు. తనకేవో దుశ్శకునాలు కనిపించాయని చెప్పి ఆయన తన చిన్న కుమార్తెను వెళ్లవద్దన్నాడు. నా కోసం మా అక్క నూరల్ హుదా విందు సిద్ధం చేసి పిలిపిస్తే వెళ్లకుండా ఎలా నాన్నా? నేనామెను చూడబోయి 2 ఏళ్లయింది. ఇప్పుడు కూడా రానంటే ఆమెకు కోపం వస్తుంది. నాకేమీ భయం లేదు. ఒకప్పుడు నేను చాలా కాలం కనిపించకపోతే ఏమయ్యానో అని నీవు దిగులు పడ్డావు. అయినా నేను తిరిగి వచ్చాను కానా? ఈసారి దూరం వెళ్ళటం లేదాయే. మన దీవులలోనే కదా అన్నది హసన్ భార్య తన తండ్రితో. ఆమె తన అక్క వద్ద కొద్ది రోజులు మాత్రమే ఉండి తిరిగి వచ్చే షరతు మీద తండ్రి ఆమె వెళ్లటానికి అనుమతించాడు. ముసలావిడ 6గురు అప్పచెల్లెళ్లను వెంట పెట్టుకుని నూరల్ హుదా వద్దకు బయలుదేరింది. తన చెల్లెళ్ళు వచ్చేలోపుగా నూరల్ హుదా ప్రత్యేకమైన దుస్తులు, నగలు ధరించి మెరిసిపోతూ సింహాసనం పైన టీవీగా కూర్చున్నది. ఆమెకెదురుగా హసన్ దీనవదనంతో నిలబడి ఉన్నాడు. అతన్ని యోధకన్యలు విచ్చుకత్తులతో కాస్తున్నారు. ముసలావిడ వచ్చి తన చెల్లెళ్ళు వచ్చారని చెప్పగానే ఆమె ఒక్కొక్కరినిగా తన వద్దకు పంపమని ఉత్తర్వు ఇచ్చింది. పెద్ద చెల్లెలు వచ్చింది. నూరల్ హుదా ఆమెను పలకరించి తన సరసన కూర్చోపెట్టుకుని హసన్ను సంబోధిస్తూ, మానవుడా, ఈమె నీ భార్య అవుతుందా అని అడిగింది. ఈమె సౌందర్యం సాటిలేనిది, వర్ణనాతీతం. అయినప్పటికీ ఈమెకు నా భార్యకు వ్యత్యాసం ఉంది. దానిని నేను మాటలతో వివరించి చెప్పలేను అన్నాడు హసన్. నూరల్ హుదా ఇదే విధంగా తన చెల్లెళ్లను ఒక్కొక్కరినే లోపలికి రప్పించి హసన్ను చూపి, నీ భార్య ఈమెనా అని అడిగింది.
ఐదారుగురయ్యారు. అందరినీ గురించి హసన్ మొదట చెప్పినట్టే చెప్పాడు. ఇంకా హసన్ భార్య మాత్రమే మిగిలి ఉన్నది. ఆమెను ప్రవేశపెట్టమని నూరల్ హుదా ముసలావిడకు ఉత్తరవిచ్చింది. గంధర్వ చక్రవర్తి కడగొట్టు కుమార్తె లోపలికి వచ్చింది. ఆమెను చూస్తూనే హసన్ కెవ్వున అరచి విరుచుకు పడిపోయాడు. ఆమె కూడా అతన్ని గుర్తించి తన అక్క కూర్చొని ఉన్న సింహాసనం చెంత మూర్ఛపడిపోయింది. నూరల్ హుదా ఇక తన ఈర్ష్యను అణుచుకోలేక ఆ మనిషిని పట్టుకుపోయి నగరం వెలుపల పారేయండి అని ఆడభటులను ఆజ్ఞాపించింది. వారు హసన్ను సముద్ర తీరాన పారేశారు. హసన్ భార్యకు స్పృహ రాగానే నూరల్ హుదా ఆమెతో, సిగ్గుమాలినదానా, పాపాత్మురాలా, ఆ మనిషికి నీకు ఏమిటి సంబంధం? నాన్నకు తెలియకుండా వాడికి భార్యవై తర్వాత వాణ్ణి విడిచిపెట్టి వచ్చి రెండంతాలా పతితవైపోయావు. నీ వంశానికి నీవు తెచ్చిన మచ్చను నీ రక్తంతోనే కడిగేయాలి అని దాసీలను ఈ పాపాత్మురాలిని గుంజకు కట్టేసి నెత్తురు వరదలై పారేదాకా కొట్టండి అని ఆజ్ఞాపించింది. ఆ తర్వాత ఆమె తన తండ్రికి ఒక లేఖ రాసింది. అందులో తన ఆఖరు చెల్లెలి కథ అంతా వివరించి తాను ఆమెకు ఇవ్వబోయే శిక్ష తెలిపి ఆయన అనుమతి శీఘ్రంగా కావాలని కోరింది. ఆ లేఖను ఒక దూత ద్వారా తండ్రికి పంపింది. ఆ లేఖ చూడగానే చక్రవర్తి కళ్లకు చీకట్లు కమ్మాయి. కాని ఆయన దానికి జవాబిస్తూ, నీ చెల్లెలు చేసిన పాపానికి తగిన శిక్ష అంటూ లేదు. ఆమె ప్రాణదండన ఎలా విధిస్తావో నీవే నిర్ణయించి అమలు చెయ్యి అని చెప్పాడు. హసన్‌కు స్పృహ తెలిసేసరికి అతను సముద్ర తీరాన ఉన్నాడు. అతనికిప్పుడే ఆశ లేదు. అతను వెర్రివాడిలాగా లేచి దిక్కు లేకుండా నడవసాగాడు. అతనలా నడిచి వెళుతుంటే ఒకచోట ఇద్దరు ఆడపిల్లలు 12 వయసు వాళ్ళు ఒక కుళాయి కోసం పెనుగులాడుతూ కనిపించారు. అది తోలుతో చేసినది. దానిమీద ఏవో అక్షరాలు, అలంకారాలు ఉన్నాయి. అతను ఆ పిల్లలను ఎందుకు కీచులాడుకుంటున్నారు అని అడిగాడు. ఆ కుళాయి కోసం వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నాకు దొరికిందంటే నాకు దొరికిందంటున్నారు. మీ తగాదా నేను తీరుస్తాను. నేనొక రాయి విసురుతాను. మీలో ఎవరు ముందు పరిగెత్తి వెళ్ళి ఆ రాయిని తీసుకొస్తే వాళ్ళది కులాయి. సరేనా? అన్నాడు హసన్. హసన్ ఒక రాయి బలం కొద్దీ విసిరాడు. పిల్లలిద్దరూ దానికోసం పరిగెత్తారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా టోపీ తన నెత్తిన పెట్టుకుని హసన్ అక్కడే నిలబడ్డాడు. త్వరలోనే ఇద్దరు పిల్లలు తిరిగి వచ్చారు. ఒకతి చేతిలో రాయి ఉన్నది. ఇదిగో నేను గెలిచాను. నువ్వెక్కడున్నావు? అన్నదా పిల్ల. ఇద్దరూ తన కోసం దిక్కులు చూస్తుండటం గమనించి హసన్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళు గుడ్డివాళ్ళు కారే, ఎందుకలా దిక్కులు చూస్తున్నారు? నేనిక్కడ ఉంటినిగా అనుకున్నాడు. నేనిక్కడే ఉన్నాను అని వాళ్లను కేకపెట్టాడు. కేక వచ్చిన దిక్కుగా చూశారు పిల్లలు. కానీ వాళ్ళకేమీ కనిపించకపోయేసరికి భయపడి సన్నగా ఏడుపు సాగించారు. హసన్ వాళ్లను తాకి, ఎందుకర్రా ఏడుస్తారు? అన్నాడు. దాంతో వాళ్లకు మరింత భయం కలిగి కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. అరే, ఇది మంత్రపు కుళాయిలా ఉంది. ఇది నెత్తిన పెట్టుకుంటే అదృశ్యమవుతారు కాబోలు అనుకున్నాడు హసన్. ఇప్పుడు తాను రహస్యంగా వెళ్లి తన భార్యను చూడవచ్చు. అతనికి నృత్యం చేయాలన్నంత ఆనందం కలిగింది. అతను వెంటనే బయలుదేరి నగరానికి వెళ్లి ముసలావిడ కోసం వెతికాడు. ఆమె ఒక గదిలో కట్టిపడేసి ఉన్నది. తాను అదృశ్యంగా ఉన్నది లేనిది రూఢిగా తెలుసుకోవటానికి అతను ఆ గదిలో ఒక పక్కన పేర్చి ఉన్న పింగాణీ జాడీలలో ఒకటి ఎత్తి నేలకు గట్టిగా విసిరి పెద్ద చప్పుడయ్యేలాగా పగలకొట్టాడు. ముసలావిడ అటూ ఇటూ చూసి ఎవరూ కనపడక, ఓ భూతమా, ఎవరు నువ్వు అని కేకపెట్టింది భయంతో. నేను భూతాన్ని కాదు, హసన్ను, నిన్ను విడిపించటానికి వచ్చాను అంటూ హసన్ నెత్తిమీద నుంచి కుళాయి తీశాడు. అయ్యో హసన్, నీవెంత దౌర్భాగ్యుడివి! మా రాణి నిన్ను ప్రాణాలతో వదిలినందుకు పశ్చాత్తాపడి నిన్ను పట్టుకు రమ్మని భటులను పంపింది. అందుచేత నీవు ఇక్కడ తారట్లాడక సాధ్యమైనంత వేగంగా పారిపో అన్నది ముసలావిడ. ఆమె అతనితో అతని భార్యకు జరగబోయే శిక్షను గురించి కూడా చెప్పింది. నన్ను, నా భార్యను, నిన్ను కూడా దేవుడే కాపాడతాడు. ఈ కుళాయి చూడు, ఇది మంత్రశక్తి గలది. దీన్ని నెత్తిన పెట్టుకుని ఎక్కడికైనా పోగలను. నన్నెవరూ చూడలేరు అన్నాడు హసన్. ముసలావిడ ఈ మాట విని పరమానందం చెంది, అయితే నన్ను విడిపించు, నీ భార్యను బంధించిన చోటు చూపుతాను అన్నది. హసన్ ఆమె కట్లు విప్పి తన నెత్తిన కుళాయి పెట్టుకుని ముసలావిడ చేయి పట్టుకున్నాడు. వెంటనే ఆమె కూడా అతనితో పాటు అదృశ్యమైంది. ముసలావిడ అతన్ని ఒక చీకటి కొట్టు వద్దకు తీసుకుపోయింది. హసన్ భార్య అందులోనే బంధించి ఉన్నది. ఆమె చిత్రహింస అనుభవించటానికి ఎదురుచూస్తూ అతి దీనస్థితిలో ఉన్నది.
అతను ఒక్కసారిగా తన భార్య ఎదుట పడి ఆమెను కంగారు పెట్టకూడదని అనుకుని కూడా ఆమె దైన్యాన్ని చూసి సహించలేక తన నెత్తిమీది కుళాయి తీసేసి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఆమె తన భర్తను చూస్తూనే మూర్ఛపోయింది. హసన్ ఆమె బంధాలు తెంచి ముసలావిడ సహాయంతో ఆమెకు మూర్ఛ తెలిసేటట్టు ఉపచారాలు చేశాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి, నీవు ఆకాశం నుంచి దిగావో భూమి నుంచి పైకి వచ్చావో నాకు తెలీదు. నా కర్మకు నన్ను విడిచి త్వరగా వెళ్ళిపో. విధిని ఎవరు తప్పించగలరు? నా అక్క నన్ను చిత్రవద చేయిస్తుంటే నీవు చూడలేవు అన్నది. పిచ్చిదానా, నిన్ను బాగ్దాదుకు తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు హసన్. ఆమె నమ్మక, నీకు పిచ్చిలో కూడా సాహసం పోలేదు అన్నది. నిన్ను ఈ ముసలావిడను వెంట తీసుకోకుండా నేనీ భవనం నుంచి పోను. ఈ కుళాయి చూడు అంటూ దాని ప్రభావం తన భార్యకు ప్రదర్శించి చూపాడు హసన్. హసన్ భార్య ఆనందంతోనూ పశ్చాత్తాపంతోనూ కన్నీరు కార్చుతూ, నీ కష్టాలన్నిటికీ మూలం నేను బాగ్దాదు నుంచి వచ్చేయటమే. నేను చేసిన పాడు పని ఏమిటో నాకు తెలుసు కనుక నన్ను పని కట్టుకుని నిందించవద్దు అన్నది. కాదు, నిన్ను నా వెంట తీసుకుపోకుండా బాగ్దాదులో విడిచి వెళ్ళటమే నా తప్పు. ఇక ఎన్నటికీ అలాంటి పని చెయ్యను అన్నాడు హసన్. అతను కుళాయి నెత్తిన పెట్టుకుని ఒక చేత భార్యను రెండవ చేత ముసలిదాన్ని పట్టుకునేసరికి ముగ్గురు అదృశ్యులయ్యారు. ఆ స్థితిలో వారు రాజభవనం నుంచి ఎవరికీ కానరాకుండా బయటపడి హసన్ భార్య తన బిడ్డలను రహస్యంగా దాచి ఉంచిన చోటికి వెళ్లారు. నజరును మస్రూర్ను చూడగానే హసన్ తండ్రి హృదయం పొంగి పొర్లింది. ముసలావిడ బిడ్డలిద్దర్నీ తన భుజాలపైన ఎక్కించుకున్నది. తర్వాత హసన్ భార్య అదృశ్యంగా వెళ్లి 3 పక్షి తొడుగులు దొంగిలించి తెచ్చింది. పెద్దవాళ్లు ముగ్గురు వాటిని ధరించి భయంకరమైన వాక్వాక్ దీవుల నుంచి శాశ్వతంగా ఎగిరిపోయారు. వారు ఏకంగా బాగ్దాదులో హసన్ ఇంటి డాబాపై వాలి మెట్ల మీదుగా కిందికి దిగి హసన్ తల్లి ఉన్న చోటికి వచ్చారు. ఆమె అసలే వృద్ధురాలు. ఏడ్చి ఏడ్చి ఆమెకు దృష్టి కూడా సరిగా లేకపోయింది. దిక్కులేని ఆ వృద్ధురాలు అవసాన దశలో ఉన్నది. హసన్ ఆమె గది తలుపు తట్టి, అమ్మా తలుపు తీయి, శుభవార్త అనగానే ఆమె ఒక్క పరుగున వచ్చి తలుపు తీసి తన కొడుకును, కోడలిని, మనుమలను, ముసలి ఆవిడను చూసి ఆనందోద్రేకం పట్టలేక మూర్ఛపోయింది. హసన్ తన తల్లికి ఉపచారాలు చేసి స్పృహ తెప్పించాడు. అతని భార్య ఆమెకు తన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నది. జరిగిన విచిత్ర సంఘటనలన్నీ హసన్ తల్లికి చెప్పాడు. తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు.